భాగవతమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన అమృత శాస్త్రం శ్రీమద్భాగవతం నిన్నటి రోజున వృత్రాసుర సంహార గాథని వివరంగా చెప్పుకున్నాం. అందులో వృత్రాసురుని యొక్క భక్తి యోగము యొక్క లక్షణం ద్వారా భాగవత ధర్మాన్ని చెప్పదలుచుకున్నాడు వ్యాస భగవానుడు. సుఖయోగీంద్రుడు వృత్రాసురుడు భక్తినిష్ఠలో ఉంటూ స్వధర్మాన్ని ఎలా పాటించాడో అని చెప్తూ భక్తి యోగం యొక్క స్వరూపాన్ని దాని ద్వారా అందజేశాడు. అజాతపక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరా క్షుధార్తాః ప్రియం ప్రియేవ విషితం విషన్నా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. ఇది వృత్రాసురుడు చెప్పిన శ్లోకాల్లో గొప్పది. ఆ మమకారంతో మళ్ళీ ఇవాళ దాన్ని నాంది శ్లోకంగా మనం చెప్పుకుంటున్నాం. నిజానికి వృత్రాసురుడు హరిని ఉద్దేశించి అంటున్నాడు, హే అరవిందాక్ష, నా మనస్సు నిన్ను చూడాలని తహతహలాడిపోతుందయ్యా, దర్శన కాంక్ష. ఎలాగంటే అజాతపక్ష ఇవ మాతరం ఖగాః, రెక్కలు రాని పిల్ల పక్షులు తల్లి కోసం ఎలా తహతహలాడుతూ ఉంటాయో, అదేవిధంగా లేగదూడలు ఆ గోమాత కోసం పాల కోసం ఎలా తపన పడుతూ ఉంటాయో, దేశాంతరమిగిన ప్రియుడి కోసం ప్రియురాలు ఏ విధంగా ఆర్తి పొంది ఉంటుందో నిన్ను చూడాలని అలా ఆర్తి పొంది ఉన్నానయ్యా అన్నాడు. ఇందులో మనం గమనించవలసినది భక్తిలో ఉన్న విశేషం. భగవంతుడు తనంత తాను కటాక్షిస్తే కానీ ఆయన యొక్క అనుభూతిని మనం పొందలేము. అంతేగా నేను తెచ్చుకోగలడానికి మాత్రం లేదు. అందుకే ఇక్కడ రెక్కలు రాని పక్షి అని చెప్పడంలో ఏంటంటే, నేను వెళ్ళి ఆ తల్లి ఎక్కడుందో వెతకలేను, ఉన్న చోట ఆర్తితో ప్రతీక్ష చేయడమే తప్ప నేను నీ దగ్గరికి రాలేను. నిన్ను వెతకగలిగే రెక్కలు లేవు, సత్తువా లేవు. కాబట్టి నువ్వే వచ్చి అనుగ్రహించవయ్యా. అనుగ్రహించాలంటే అర్హత ఏమిటి? ఆర్తి, ఇంకేం లేదు. పరమాత్మ కోసం తపించడమే. అటువంటి ఆ విషయాన్ని పరమాత్మ అనుగ్రహించి కటాక్షించవలసిందే తన అనుభవాన్ని తప్ప మనం దొరకబుచ్చుకోలేం. కావాలన్న ఆర్తిని మాత్రమే వ్యక్తపరచగలం. ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం భావన చేసుకుంటూ అటువంటి భక్తి భావన మనకు పెంపొందించి తర్వాత గొప్ప భక్తుడి యొక్క గాథని చెప్పబోతూ దానికి ప్రారంభంగా హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళడం అనే విషయాన్ని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇతడు తపస్సు దేనికి చేస్తున్నాడంటే అజరత్వ అమరత్వాలు పొందడానికి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ప్రహ్లాద చరిత్ర ఒకటి తెలిసింది కదా అని ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, తెలిసిందే కదా అని ఇంకో దృష్టి ఉంటుంది. రెండు ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ తెలిసిన దాంట్లో తెలుసుకోవలసిందేమిటో చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రహ్లాద చరిత్ర సరిగ్గా భాగవతంలో హృదయస్థానంలో ఉంటుంది. ఇక్కడ 12 స్కంధాల్లో 6 స్కంధాలు అవగానే వస్తోంది ప్రహ్లాద చరిత్ర. 7వ స్కంధం అంత విశేషం. అంటే భాగవతానికి హృదయం ఉంటుంది. ఇది బాగా అర్థమైతే భాగవతం అర్థమవుతుంది. అంటే భాగవతం పరమాదర్శంగా చెప్పదలుచుకున్న భక్తి ఒకటి ఉన్నది. రకరకాల భక్తుల్ని భాగవతం చెప్తోంది ఇక్కడ. కానీ ఇందులో చెప్తున్న భక్తి స్వభావ భక్తి, చాలా విశేషమైన అంశం కూడా స్వభావ భక్తి. స్వభావ భక్తి అనేది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అంటే అనేక జన్మల సాధనలు చెయ్యగా చివరి జన్మ వచ్చిన మహానుభావుడికి పరమాత్మ యందు ఎలాంటి నిష్ఠ ఉంటుందో చూపించడం కోసం స్వామి అలాంటి భక్తుడిని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పైగా నాకు 4 రకాల భక్తులు ఉంటారయ్యా అన్నాడు ఆయన. ఆ 4 రకాల భక్తుల్లో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని నలుగురికి భగవానుడు ఒకటే మాట చెప్పాడు, సుకృతినహ అన్నాడు. నలుగురు పుణ్యాత్ములే. ఆర్తితోనేనా భగవంతుడిని ఆశ్రయించేవాడు ధన్యుడే, వాడు గొప్పవాడే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆర్తి అందరికీ ఉంటుంది, ఆర్తి లేనివాడు ఎవడండి? కదిలించాలి కానీ ప్రతివాడు తన ఆర్తులు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. ఆర్తులు అంటే పీడలు కావలసినవి ఉన్నాయి. ఆర్తులు అందరికీ ఉంటాయి కానీ ఆర్తిలో భగవానుడు గుర్తు రావడం అందరికీ ఉండదు. పైగా ఆర్తి రకరకాలు. లోకం కోసం పడే ఆర్తి ఒకటి, లోకేశ్వరుడు కోసం ఆర్తి పడ్డది ఇంకా విశేషం మొత్తానికి. కనుక ఆర్తభక్తి అంటే 2 రకాలు తీసుకోవచ్చు. ఆర్తిలో ఉన్నవాడు ఆశ్రయించడం ఒకటి, భగవంతుడి కోసం ఆర్తి పడేవాడు ఒకటి, రెండవది ఆయన తెలుసుకోవాలనుకునేవాడు ఒకడు. ఆయన నుంచి అర్థం పొందుదామని, అర్థం అంటే ప్రయోజనం పొందడం. దీనికి ముందు భౌతిక అర్థం చెప్పేద్దాం. ఆర్తి అంటే పీడలో ఉన్నవాడు పీడ నుంచి బయటపడాలనుకోవడం, ఆపద నుంచి బయటపడాలనుకునే భక్తులు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆపద కనబడుతూ ఉంటుంది, పరమాత్మ కనబడుతూ ఉంటాడు. రెండవ వారు జిజ్ఞాసువులు. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే తెలియలేదు అనే భావం కూడా ఉంది, తెలుసుకోవాలనే తపనుంది. జిజ్ఞాసువులు, అర్థార్థులు, ఆయన నుంచి ఒక ప్రయోజనాన్ని ఆశించేటటువంటి వారు. దీనికి 4 ముగ్గురికి ఉదాహరణలు చెప్పచ్చు. కొందరు ఆర్తభక్తి గజేంద్రుడు అంటారు కానీ
ఆర్తితో మొదలయ్యింది, జ్ఞానంతో పండిపోయింది కనుక ఆయన్ని ఇక్కడ తేవడానికి కొందరు ఒప్పుకోం. అది ఆర్తభక్తులు మనం తర్వాత కథలో రాబోయే కృష్ణ కథలో కానీ ఇంతవరకు మనం విన్న వాళ్ళల్లో కూడా అనేక మంది ఆర్తభక్తులు కనబడతారు. కానీ ద్రౌపదీదేవిని ఆర్తభక్తికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాధ కలిగినప్పుడు ఈశ్వరుని శరణ వేడితే తరిస్తారు అని చెప్పడం. జిజ్ఞాసు భక్తుల్లో ఉద్ధవుణ్ణి జిజ్ఞాసు భక్తుగా చెప్తారు. ఇక అర్థార్థ భక్తుల్లో ధ్రువుని అర్థార్థ భక్తునిగా కొందరు చెప్తూ ఉంటారు. జ్ఞానభక్తుల్లో ఉదాహరణ తడుముకోకుండా ప్రహ్లాదుడు అని చెప్పారండి. ఇంకోటి కాదు, జ్ఞానభక్తుడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. అంటే ఆయన అర్థభక్తుడు కాదు, అర్థార్థభక్తుడు కాదు, జిజ్ఞాసు భక్తుడు కూడా కాదు, అని జ్ఞానభక్తుడు. పరమాత్మ నలుగురిని చెప్పి జ్ఞానభక్తుడి గురించి మరొక శ్లోకం అధికం చెప్పాడు. అదేంటంటే తేషాం జ్ఞానీ నిత్యయుక్త అహం సచ మమ ప్రియ. ఈ చెప్పిన నలుగురు సుకృతాత్ములు, పుణ్యాలు ఉన్నాయి కనుకనే వాళ్ళకి ఆ సమయంలో నేను గుర్తొచ్చాను. ఏమి ప్రయోజనం కోసం వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకునేవాళ్ళు పాపాత్ముడు, నా కాళ్ళు పట్టుకున్నట్టు పుణ్యాత్ముడు. ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నా కాళ్ళు పట్టుకున్నాడు కనుక ఎప్పటికైనా నా అనుగ్రహం వాడు పొంది ముక్తి చెందే అవకాశం ఉంది ఇక్కడ. అందుకే వాళ్ళందరినీ సుకృతినహ అని ఒక మాటలో చెప్పాడు స్వామి. కానీ తేషాం జ్ఞాని నిత్యయుక్త, అందులో జ్ఞాని నిత్యయుక్తుడు. యుక్తుడు అంటే కలిసి ఉన్నవాడు, యోగ్యుడు అని అర్థం. ఎవరితో కలిసి ఉన్నవాడు? వాడు నాతోనే ఉన్నాడు, వాడు నాకు వేరేగా లేడు, వాడు నాయందే ఐక్యమై ఉన్నాడు, వాడు ఇప్పుడు నిరంతరం. అందుకే వాడికి నేనిష్టం, నాకు వాడి ఇష్టం ఉన్నాడు. అహం సచ మమ ప్రియ. అంత ఇష్టమైనటువంటి శ్లోకం జ్ఞానభక్తుల విషయంలో చెప్పాడు. ఇది జ్ఞానభక్తులు మన కృష్ణావతారంలో కూడా దొరుకుతారు. కానీ మిగిలిన అవతార గాథల్లో ఒక్కొక్క రకాల భక్తుల్ని ఒక్కొక్క అవతారంలో చూస్తూ కృష్ణావతారంలో అన్ని రకాల భక్తులు మనం చూడవచ్చు. అలాంటి సమన్వయం కృష్ణావతారంలో కనబడుతోంది. అయితే జ్ఞానభక్తులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే మా జ్ఞానభక్తి కాదండి, మా కేటగిరీ వేరే అనుకోన్నా అర్థం చేసుకుందాం. జ్ఞానభక్తులు అవుతామో లేదో పక్కన పెడదాం, ఆ మహానుభావుని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే కృష్ణుడికి ఎవరి ప్రియమో వాడిని అర్థం చేసుకోవడం కంటే కావాల్సిందేముంది? వీడు నాకు ఇష్టం అని ఆయన మార్కు పెట్టాక ఆయన చేత ఇష్టం అనిపించుకోవాలనే తపన కలిగిన సంతోషం. సరిగ్గా 12వ అధ్యాయం చదివితే మాటికి ఈ మాట చెప్తాడు, యోమే భక్త సమయప్రియ, యోమే భక్త సమయప్రియ. భక్త లక్షణాలన్నీ ఉంటాయి. ఈ భక్తుల లక్షణాలు ఒక దగ్గర రాసుకోండి భగవద్గీతలో. అంతకుముందు గుణాతీతస్య ఉచ్యతేను గుణాతీతుల లక్షణాలు ఒక దగ్గర చెప్తాడు. మరొక చోట స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తాడు. అంటే జ్ఞానంతో సిద్ధి పొందిన వాడి యొక్క లక్షణము స్థితప్రజ్ఞుడు వాడే. అదేవిధంగా భక్తుడి యొక్క లక్షణం, గుణాతీతుడి లక్షణం, ఇవన్నీ చెప్తాడు. ఇవి దగ్గర రాసుకుంటే అన్నీ ఒకేలా కనబడతాయి. మీకు పరిశీలించండి ఇక్కడ, అది పరిశీలించవలసిన అంశం. అంటే ఆరూఢుడైనటువంటి భక్తుడు, అనుభవజ్ఞానం కలిగిన వాడు, వారు ఉభయులు కూడా అక్కడ విశేషంగా ఉంటారు. అందుకే అఖండానంద సరస్వతి మహారాజ్ భాగవత ప్రవచనకర్తల్లో గొప్పవారిగా నమస్కరించాలి. ఎందుకంటే కేవల పాండిత్య ప్రవచనం చాలా ఉంటుంది, కానీ భగవద్ దర్శనానుభవం పొందిన వాడి యొక్క విషయాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఆయన ఒక మాట చెప్తాడు, భక్తి కంటే గొప్పదనే వాళ్ళు అజ్ఞానులు, భక్తి కంటే జ్ఞానం గొప్పదనే వాళ్ళు అజ్ఞానులు, జ్ఞానం కంటే భక్తి గొప్పదనే వాళ్ళు కూడా అజ్ఞానులే. కానీ ఆ రెండింటిని అంగీకరించడం కూడా అవసరమే అన్నాడు. ఎలాగంటే భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే గౌణభక్తి కంటే జ్ఞానం గొప్పదని అర్థము అన్నాడు. అదేవిధంగా జ్ఞానం కంటే భక్తి గొప్పది అంటే పరోక్ష జ్ఞానం కంటే భక్తి గొప్పదని అర్థం అన్నాడు ఇక్కడ. కనుక పరోక్ష జ్ఞానం జ్ఞానంలో క్రింది స్థానం, గౌణభక్తి భక్తిలో క్రింది స్థానం. కానీ అపరోక్ష జ్ఞానము పరాభక్తి రెండూ ఒక్కటే. కనుక భక్తి యొక్క వివిధ స్తరములు ఇవి అధ్యయనం చేయగలగాలి, అనుభవం పొందినటువంటి భాగవతోత్తములకు తెలుస్తాయి. అందుకే భాగవత లక్షణం, భాగవత శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రాన్ని కథల రూపంలో అందించింది భాగవతం. దానిలో ఉన్న లక్షణాలను తీసుకుని లక్షణ శాస్త్రంగా భక్తి లక్షణ శాస్త్రాన్ని అందించినటువంటి వారిలో నారదుడు, శాండిల్యుడు ఇత్యాది మహర్షులు కనబడతారు. దానితో పాటు తన్మహర్షి తుల్యులైనటువంటి మధుసూదన సరస్వతి మొదలైనటువంటి వారు భక్తి రసాయనం లాంటి గ్రంథాల్లో చాలా విశేషమైనటువంటి అంశాలను అందించారు. ఆ భక్తి శాస్త్రాన్ని అందించిన మధుసూదన సరస్వతి కూడా అద్వైత సిద్ధి రచించినటువంటి వాడు అన్నది మర్చిపోరాదు నిరంతరం. ఇవన్నీ మనం కలుపుకుంటూ పెడుతున్నాం. ఎందుకంటే జ్ఞానం భక్తి రెండు కలిసిన చోటు దగ్గర ఉన్నాం గనక ఈ చర్చ చేయడం జరిగింది, మరొకటి కాదు ఇక్కడ. అందుకే జ్ఞానభక్తి అతను తేషాజ్ఞాని అంటే. అంతేకాకుండా కృష్ణ పరమాత్మ చతుర్విధ భజంతే, భజంతే అంటే భక్తులే, భజించువారు భక్తులు. ఆ భక్తుల్లో జ్ఞానిని చేర్చాడు, ఆ జ్ఞాన్ని ఉత్కృష్ట స్థితిలో చెప్పాడు. కనుక ఇప్పుడు జ్ఞానభక్తుల గురించి చెప్తున్నాం. కానీ మరొక్కసారి శ్లోకం వెనక్కి వెళదాం, కొంచెం అందులో రుచిమంతమైన కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం. ఆర్త జిజ్ఞాస అర్థార్థి అంటే మనకు అనుకూలమైన ఒక అర్థం చెప్పేసుకున్నాం. పీడలో ఉన్నప్పుడు బాధించేవాళ్ళు, తెలుసుకోవాలనుకునేవాళ్ళు అర్థార్థులని. కానీ దీనికి శాస్త్రపరమైన మరొక అర్థం చూద్దాం.
ఆర్తభక్తి. అది నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆ మహానుభావుడిని చూడాలన్న తపనయ్యా, అది ముందు మొదలు పెట్టాలండి. ఆయన చూడాలి అనే తపన మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన తత్వం ఏమిటో, లీలలు ఏమిటో తెలుసుకోవాలి. ఆయన యొక్క నామరూప లీలలు తెలుసుకోవాలి, ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలని తహతహ కలగాలి. అంటే ముందు అనుభవం కావాలని తపన, అనుభవానికి అనుకూలమైన జ్ఞాన సామగ్రి కావాలని తపన, జిజ్ఞాసు. తర్వాత ఆ ప్రయోజనం పొందాలనే తపన. అర్థం అంటే ప్రయోజనము, అంతేగాని ధర్మార్థకామోక్షాల అర్థమని కాదు. ఇక్కడ మా మాటకొస్తే 4ంటికి పురుష అర్థములనే పేరు కదా. కనుక అర్థము అంటే మోక్షం కావాలి అనేటువంటి ఉద్దేశము అన్నారు ఇక్కడ. ఇది కూడా బాగుంది. ఇక్కడ అర్థం అంటే పరమ పురుషార్థమే అర్థంగా చెప్పుకోవాలి. ఇక్కడ పరమ పురుషార్థమైన మోక్షం కావాలనుకునే భక్తుల గురించి కూడా చెప్పాడయ్యా అన్నాడు ఇక్కడ. కనుక ముందు భగవంతుడిని పొందాలనే ఆర్తి, కావాలనే ఆర్తి, తర్వాత తెలుసుకునే తపన, మూడవది ఆ ప్రయోజనం. ఏ ప్రయోజనం? భగవత్ ప్రాప్తి అనబడే ప్రయోజనం కావాలని, అది అర్థార్థి. ఇప్పుడు ఈ మూడు కూడాను సాధన దశలో చెప్పబడుతున్నాయి. అంటే కావాలి అనుకోవడమే 3 చోట్ల కనబడుతుంది. ఏంటి కావాలి? మొదట భగవంతుడు కావాలనే ఆర్తి, ఆయన తెలుసుకునే లక్షణము, ఆయన పొందడమే అర్థము కనుక అది కావాలనుకోవడం. జ్ఞానం వచ్చేటప్పటికల్లా ఈ కావాలి అనేది ఇంకా లేదు, అది తానై తాదాత్మ్యమే చెంది ఉన్నాడు కనుక జ్ఞాని గొప్పవాడు అని చెప్పడంలో అర్థం. ఇది కనుక మామూలు అర్థార్థి అర్థం మారిపోయింది కదా. ఇది అసలు కృష్ణుడు హృదయం అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థానంలో చెప్తున్నాడో అక్కడ గమనించాలి. ఇది భగవంతుడి కోసం ఆర్తి పడ్డవాడు కూడా పుణ్యాత్ముడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ భగవంతుడిపై ప్రీతి కలగదండి. ప్రీతి ఉంటేనే కదా ఆర్తి కానీ జిజ్ఞాసత్వం కానీ దాని తర్వాత అర్థార్థ లక్షణం కానీ వచ్చేది. అందుకే ఈ 3 కూడా మామూలు అర్థంలో చెప్పుకోకుండా మరికొంచెం పై మెట్లో మనం చెప్పుకుంటే సరిగ్గా జ్ఞానికి వెళ్ళడానికి ఇవి మెట్లుగా పనికొస్తున్నాయండి. కానీ జ్ఞాని అనే స్థితి చేరడం కోసం ముందు ఉండవలసినది ఆయన కోసం ఆర్తి. అదేవిధంగా ఆయన గురించి పెద్దలను ఆశ్రయించి, గురువులను ఆశ్రయించి తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటున్న కొద్దీ ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆనందం కోసమే తెలుసుకోవాలండి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం కాదు. కృష్ణుడి గురించి బాగా విని ఇంకా చదివి ఒక రీసెర్చ్ చేస్తానండి అంటే అది కాదు. ఆ అనుభూతి కోసమే ఇవన్నీ కూడా, ఆనందార్థులమే వినాలి ఇవన్నీ కూడా. అది జిజ్ఞాసు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఆనందం. ఆ తర్వాత ఆయన్ని పొందాలి, అది అర్థం. ఇవి ఎన్ని చెయ్యగా ఆయన్ని పొందుతావు, ఆయన తప్ప మరొకటి లేదని తెలుసుకుంటావు. తెలుసుకున్నాక ఇంకా ఆయన వదల్లేవు, అది జ్ఞాని అనేటటువంటిది. అది జ్ఞాని. ఆ తేషా జ్ఞాని నిత్యయుక్త. ఇది భక్తి శాస్త్రపు మర్మాలు తెలిసినప్పుడు తోచేటటువంటి భావన. ఇలాంటి రమ్యమైన భావనతో అటువంటి జ్ఞానభక్తిని పొందుదాం. ఈయన ఆర్తికాడు, ముందు ఈయనేవేవి కాడు తెలుసుకుందాం. జిజ్ఞాసు అంతకంటే కాడు, ఆయన ఏంటో తెలుసుకుందాం అని ప్రయత్నమే లేదు. ఎందుకంటే మనం ఊరు చేరిపోయాక మరొకసారి ప్రయాణం చేద్దామా అనం, అన్నీ చేసి వచ్చేసాం, ఇంకా ప్రయాణం ఏంటండి ఇక్కడ. ఆ తర్వాత ఏదో ఆయన పొందాలి అని కూడా అనుకోవట్లేదు, వాడు పొందే ఉన్నాడు. అలాంటి వాడు ఒకడు ఉంటే ఎంత బాగుంటుందండి. కానీ ఇలాంటి వాళ్ళు అరుదండి, సుదుర్లభ, కోటికి చెందినటువంటి వారు. అలాంటి వాళ్ళ గురించి మనం వింటూ ఉంటే ఈ 3 కూడా సిద్ధించి మనకి లభిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక అంశాన్ని బాగా తెలుసుకున్నప్పుడు దానిలో పరిపూర్ణుల చరిత్ర బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా అంతే కదా. ఏ విషయంలోనైనా మన అనికమాలు చెప్పుకున్న లౌకిక విద్యల్లో కూడా అందులో ఎవడు ర్యాంక్ హోల్డరో, ఎవడు గట్టివాడు, వాడి గురించి ముందు మనం వింటూ ఉంటే మనం కొంత మేరకు వెళ్ళగలం. 100 మార్కులు వాడిని ఆదర్శంగా తెచ్చుకుంటే 10 మార్కులేనో వస్తాయి. మన ముందు 10 మార్కులు వాడు ఉంటే 1 మార్కు వస్తుంది. కనుక మనం ఎప్పుడు ఇలాంటి వాళ్ళని మోడల్గా పెట్టుకుంటూ ఉండాలండి. కనుక భక్తిలో పెద్ద హీరో ఎవడయ్యా అంటే అతి పిల్లవాడు. అది చూడండి. మరి భక్తుల్లో అంటే మన దృష్టిలో రిటైర్ అయి ఉండాలి, ఫస్ట్ క్వాలిఫికేషన్ ముందు వినాలంటే. రెండవది అంత శరీర ఆరోగ్యం సహకరించకుండా ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు వింటున్న మధ్య సమయంలో కాస్త నిద్రకు ఉపక్రమించిన వాడై ఉండాలి. ఇన్ని అర్హతలు ఉంటే కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం వినకూడదని మనం అధికార నిర్ణయం చేస్తాం. నిత్యానిత్య వస్తువు వివేకాలు ఎలా చెప్పారు, దీనికి ఇప్పుడు ఇలాంటి అధికార నిర్ణయం జరుగుతుంది. కనుక ఆ లక్షణాలు ఏవీ లేవో పాపం చిన్నపిల్లాడికి జ్ఞానం పెట్టి అతి పెద్దవాడిని అజ్ఞానంగా పెట్టడంలో భాగవతకారుడు మరొక అద్భుతమైన అంశాన్ని చూశారు. అజ్ఞానానికి పెద్దరికం వచ్చింది, కానీ దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఒళ్ళు పెరిగినా అజ్ఞానం కూడా దాంతోపాటు పెరిగే అవకాశం ఉన్నది అని తెలుస్తున్నది. ఇక్కడ జ్ఞానానికి వయస్సు నిమిత్తం లేదు. బాలుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే అర్హులు. ఇది ఇందులో చెప్పవలసినటువంటి ప్రధానమైన అంశం. ఆ పాత్రను అలా పెట్టడంలో అది ఎందుకో హీరోలందరూ చిన్నవాళ్లే మనకి. ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు, ఒక మహానుభావుడు, ఈయన ఇంకా ఉపమన్యువు, ఇలాంటి మహాత్ములు అందరూ కనబడుతుంటారు.
దీన్ని బట్టి తెలుసుకోండి ఎప్పుడు ఇవన్నీ కావాలో. ఈ కథ ద్వారా భాగవతకారుడు మనకి ఎప్పుడు సాధన ప్రారంభించాలనే ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు. అన్నిటికీ సైన్స్ చెప్పినట్టు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ చెప్తాడండి, కథలతోనే చెప్తాడు. మనం ఆలోచించి అందుకోవాలి. ఇక్కడ ఇంత అందమైనటువంటి ఈ కథలో హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడని చెప్పుకున్నాం. హిరణ్యకశిపుని భార్య పేరు హిరణ్యకశిపోర్ భార్య కయాధుర్నామ దానవి. కయాధువు ఈ విషయం విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో కూడా ఉంది, కానీ 6వ స్కంధంలో వస్తుంది. కానీ కేవలం భాగవతం తెలుగు మాత్రమే చదివిన వాళ్ళు పేరు తెలియక లీలావతి అని పెట్టేస్తున్నారు. స్త్రీకి సహజంగా లీలావతి అని పేరు ఉంటుంది, కానీ లీలావతిన్ గూడి అని ఒక చోట అన్నారు పోతన గారు. ఆయన కూడా పేరు అనలేదు, ఆయన లీలావతిన్ గూడి అన్నారు, వీళ్ళు ఆ పేరు పెట్టేశారు. కానీ వాళ్ళు మునుపు స్కంధాలు కొంచెం వెనక స్కంధాలు చదివి ఉంటే పేరు కనబడుతుంది. కయాధుర్నామ దానవి జంభస్య తనయా. జంభాసురుడు కూతురు ఆమె హిరణ్యకశిపుని యొక్క పత్ని. వాళ్ళకి కలిగినటువంటి సంతానం 4: హ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు. ఈ 4లో హ్లాద శబ్దం ఉంది. చివరికి విప్పుదాం ఇందులో ముడి. ఇందులో ఈయన ఎందుకయ్యో గొప్పవాడయ్యాడని తర్వాత తెలుస్తుంది. అందరికీ హ్లాదం ఉంది, కానీ ఈయన ప్రహ్లాదం ఈయనది. అటువంటి ప్రహ్లాదుడు ఈయన. సరే, ఇంకా ప్రహ్లాదుడు పుట్టలేదు, మనం ముందే చెప్పుకున్నాం. ఈయన ఇంకా తపస్సుకి వెళ్ళాడు, కానీ పాత్రలు వాటి యొక్క పరిచయాలు చేసుకున్నాం. ఆ తపస్సు వెళ్ళడమే అజరత్వం అమరత్వం కోసం తపస్సు చేస్తున్నట్ట. యాంటీ నేచర్ అంటే ఇదే. ఎందుకంటే ప్రకృతి విరుద్ధమైన వాటి కోసం తపస్సు చేస్తున్నాడు. ప్రకృతికి లొంగిన మనం ప్రకృతిలో ఉంటూ ప్రకృతి విరుద్ధాన్ని కోరరాదు. లేదండి, ప్రకృతికి విరుద్ధమైన కోరితే ప్రకృతికి అతీతుడున్నాడు, వాడుకున్న ఆ లక్షణం. వాడుకున్న ఆ లక్షణాన్ని ప్రకృతికి ఉన్నాయి ఉండాలి అనుకోవడంలోనే మొట్టమొదటి పొరపాటు ఉంది. ఆ పొరపాటు పడ్డాడు వీడు. అజరత్వ అమరత్వాలు ప్రకృతికి లేవు. అంటే ప్రకృతితో వచ్చినటువంటి దేహాదులకు లేవు. ప్రకృతి అంటే చుట్టూ చూడొద్దండి. ప్రకృతి అంటే ఏమిటో మొదటి రోజు నుంచి కపిలుడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. మన శరీరం అంతా ప్రకృతే. ఈ ప్రకృతికి అజరత్వం అమరత్వం లేదు. ముసలితనం, మరణం లేని లక్షణం ప్రకృతికి లేదు. కానీ మానవుడు మాత్రం ఇవి 2 ఉండాలనుకుంటాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. భగవంతుడు నీకు తప్పదు నాయనా అని కాస్త వెంట్రుకు తెల్లబరిస్తే వెంటనే నల్లు రంగు పూసేస్తాడు. ఎంత పూసినా దాని లక్షణం అది లోపల నుంచి అది దాని పని చేస్తుంది అయ్యా అన్నాడు. ఇక్కడ అజరత్వమరత్వాలు ఈ దేహానికి ఉండవు, కానీ ఉండాలని తపన పడ్డాడు. మహాయోగం అవలంబిస్తే కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది, అందులో సందేహం లేదు. తీవ్రమైన తపస్సు చేశాడు, సామాన్యమైన తపస్సు కాదు. అజరత్వ అమరత్వం కోరి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ నేను బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేయలేదు, చాలా జాగ్రత్తగా తెలియాలి. లేకపోతే పురాణ కథలు సరిగ్గా అర్థం తెలియక ఓహో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు భక్తుడు అన్నమాట అని. వాడు ఆ బ్రహ్మదేవుడు భక్తుడు కూడా కాదు, వాడు తన దేహం బాగుండాలనుకునే కోరికకి భక్తుడు. వాడు భగవద్భక్తికి కోరిక భక్తులకి తేడా తెలియాలి ఇక్కడ. ఇవి తెలిస్తే ప్రహ్లాదుడు అర్థమవుతాడని నా తాపత్రయం. అందుకే హిరణ్యకశిపుడు బాగా అర్థం చేసుకుంటే తర్వాత ప్రహ్లాదుడు అర్థమవుతాడు. ఈ మహానుభావుడు తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చాడు. అంటే కఠోరమైన నియమపాలన చేస్తూ బుద్ధిని ఏకాగ్రం చేసి అకుంఠితమైనటువంటి దీక్షలో తనని తాను తప్పింపజేసుకుంటే సృష్టి విధానకర్త అయినటువంటి వాడికి అతడి తపస్సుకి వరం ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా విన్నారా? సృష్టి విధానకర్త అంటే బాగా పరీక్షలు రాసిన వాడికి మార్కులు వేసే అధికారం ఎలాగైతే ఒక అధ్యాపకుడికి నియమిస్తారో, సృష్టి యందు ఎవడైతే కఠోరమైన తపస్సాధన చేస్తాడో వాడికి తగ్గ ఫలం ఇవ్వడం అనేది సృష్టి విధానకర్త యొక్క బాధ్యత. విధానకర్తకు పేరే విధాత, మరొకటి కాదు. అందుకు ఆయన వచ్చాడు, విధానకర్త వచ్చాడు. విధానకర్త కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పరమాత్మ ఇచ్చిన శక్తే. కనుక మనం బ్రహ్మదేవుని నుతించిన పరమాత్మని, బ్రహ్మదేవుని యందు ఆయన ద్వారా ఇచ్చేవాడు పరమాత్మే కనుక బ్రహ్మదేవుని కూడా పరమాత్మగానే స్తుతించాలి. అందుకే ఇక్కడ హిరణ్యకశిపుడు చేసిన బ్రహ్మస్తోత్రం చాలా విశేషంగా ఉంటుందండి. వించుమించు విష్ణుస్థుతిలాగా ఉంటుంది తప్ప ఆ విష్ణువు యొక్క స్వరూపమే కదా. ఆయనకు కూడా అలాగే నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏం కావాలనైనా అని కోరిక రెడీగా పెట్టుకున్నాడు. వెంటనే అడిగాడు, నాకు కావాల్సిందేముంది? అజరత్వం అమరత్వం అని. అది నాకే లేవు, నీకు ఎక్కడిస్తానన్నాడు. ఇక నాకు కల్పాంతాల కాలంలో నువ్వు వెళ్ళవలసిన వాడినే, ఎవరో ఒకరు తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు. బాగా ఆలోచించాడు. మంచి మేధావండి, తపస్సు చేశారుగా మేధాశక్తి పెరిగిపోయింది. పెరిగిపోవడంతో బ్రహ్మ కూడా కాస్త తిరకాసు చేసేసి ఎలాగో అలాగా అనుకుని సాధిద్దామనుకుని కోరుకుంటున్నాడు. నాంతర్బహిర్దివా నక్తం అన్యస్మాదపి చాయుధై న భూమౌ నాంబరే మృత్యు నరై న మృగైరపి వ్యసుభిర్ వాసుభిర్
సురాసురమహోరగై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యంచ దేహినాం. ఏం కోరుకుంటున్నాడు చూడండి. లోపల కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, నేలపై కానీ ఆకాశంలో కానీ, మానవులచే కానీ మృగములచే కానీ, నీచే సృష్టింపబడని ప్రాణి యొక్క ఆయుధాలతో కానీ, ప్రాణాలు లేని వాటితో కానీ, ప్రాణాలు ఉన్న వాటితో కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, నాగుల చేత కానీ నాకు మరణం కలుగరాదు. యుద్ధంలో నా ఎదుట నిలబడి పోరాడగలిగేటటువంటి వాడు ఉండరాదు. ప్రాణులందరికీ నేను ఏకఛత్రాధిపత్యం వహించాలి. ఐకపత్యంచ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానం. అంతేకాదు, లోకపాలురందరిలో చాలా మహిమలు ఉన్నాయి. ఆ మహిమ నువ్విచ్చిన మహిమ వాళ్ళందరికీ. ఆ మహిమలన్నీ నాకు ఇవ్వు. ఇంద్రుడికి ఏ మహిమ ఉందో, యముడికి ఏ మహిమ ఉందో, వరుణుడికి ఏముందో నువ్వు అపాయింట్ చేసి ఇచ్చినవిగా, అవన్నీ నాకు ఇచ్చేసాయి. అలా గొప్ప తపస్సు, గొప్ప యోగము ఉన్న వాళ్ళకి ప్రభావాలు ఉంటాయో అవి కూడా నాకు ఇవ్వు. చూశారు ఎన్ని కోరుకున్నాడో. ఇక్కడ బాగా గమనిస్తే ఈ కోరిక ఏం అసమంజసం కాదండి. ఒక్కసారి హిరణ్యకశిపుడి కోరిక మనకెవడైనా ఇస్తానంటే కోరుకోకుండా ఊరుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. తీరద కనుక అడగట్లేదు కానీ, లేకపోతే అందరికీ ఇదే కోరుకుంటుంది. అవునా లేదా? ఎప్పుడు నీకు అనారోగ్యం లేదు, హాయిగా ఉంటాను, ఇంట్లో వాళ్ళందరూ అనుకూలంగా ఉంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడ జయమంటే అయితే భగవంతుడి సంగతి తర్వాత చూద్దామండి అనేవాళ్ళమే. దీనికంటే భగవంతుడి మాధుర్యం అనిపిస్తాడా? అనిపించాలంటే ఎన్ని జన్మల పుణ్యం కావాలి, అది వేరే విషయం. ఇతరు కోరిన కోరికలో ఔచిత్యం ఉంది, చివరికి చెప్పుకుందాం. ఎందుకంటే ద్వంద్వములలో మరణించరాదు. ఇది ఆయన యొక్క గొప్ప మాట. ద్వంద్వాల్లో ఉంటే మరణించరాదు. ఇదండి. ద్వంద్వంలో మరణిస్తే మళ్ళీ ద్వంద్వంలో పడతానయ్యా. ద్వంద్వాతీతమైన స్థితి ఏదుందో అందులో తనుత్యాగం చేయగలిగితే నిన్ను చేరుకోగలము. ఇది లోపలాంతర్యం. ఏమండి, హిరణ్యకశిపుడికి అంత తెలుసా అండి? దీన్నే జీవుని వేదన అంటారండి. హిరణ్యకశిపుడు జీవుడు సామాన్యుడు కాడు, దివ్యలోకంలో ఉన్నటువంటి వాడు. వాడి లక్ష్యం అలా ఉంటుంది. హిరణ్యకశిపుడు రాక్షసుడు కాదు, అంతుపట్టకపోవచ్చు, కానీ వాడు లోపల ఉన్న జీవుడి యొక్క వాసన అలా అనిపింపజేస్తుంది. ఒక చిన్న రహస్యం అంతే, ఆలోచించేవాళ్ళకి ఆలోచించినంత. ఇక్కడ ఒక విధంగా దేంట్లో చావకూడదో చెప్తున్నాడు అనుకుంటున్నాం, కానీ దేంట్లో చావాలో నిర్ణయించుకున్నాడు. అది గొప్ప విషయం. ఆ నిర్ణయం వీడికి తెలియదు, వాడికి తెలుసు పరమాత్మకి. ఇక్కడ మొత్తానికి ఈ విధంగా వరం కోరుకున్నాడు. గాలిన్ కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్యన రాది జంతుకలహ వ్యాప్తిన్ సమశాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే అడిగాడు. ఏదో ఇలాంటి వారు ఇంతవరకు ఎవడు కోరలేదండి. ఎందుకంటే ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క టాలెంటు. అదే పురాణాల యొక్క గొప్పతనం. అందరు రాక్షసులు ఒక్కొక్కలాగా ఉండరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంటు. అందరిది చావు తప్పించుకునే చావు తెలియదేట్లే, మరొకటి కావు. మహామేధావే. ఎంత తపస్సుతో ఎంత తెలివితో తెచ్చుకున్న వాడితో లోకాన్ని పీడించడం, ఇదే లక్షణం. బాగానే ఉంది. వెంటనే ఆయన ఇచ్చాడు. పైగా దుర్లభాహ పుంస, నీలాంటి వరాలు ఇంతవరకు ఎవడు అడగలేదే, ఎవడికి దొరకవు కూడా. సరే, నీకు నేను ఇస్తున్నాను, తీసుకున్నాడు. వెంటనే ఆనందపడ్డాడు. ప్రజాపతులు హిరణ్యకశిపుని పూజించారటండి. ఇక్కడ మరి ఆ స్థానం వచ్చేసింది. ఎప్పుడో దేవతల చేత కూడా పూజింపబడ్డాడు. వెంటనే వచ్చిన శక్తులతో ఏం చేస్తున్నంటే సభిజిత్య దిశ సర్వ లోకాంశ్చత్రీన్ మహాసుర, ముల్లోకాల్ని జయించడం, అందరినీ పీడించడం. అందులో దేవ అసుర మనుష్య ఇంద్రాన్ గంధర్వ గరుడ ఉరగాన్ సిద్ధచారణ విద్యాధ్రాన్ ఋషీన్ పితృపతీన్ మనూన్ యక్షరక్ష పిశాచేశాన్ ప్రేతభూతపతీనథ సర్వసత్వపతీన్ జిత్వా, అందరినీ కూడా జయించి వాళ్ళ లోకములు ఆక్రమించుకుని ఉన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఒక మాట చెప్తాడు పోతన గారు. అతడికి ఇన్ని జయించిన తనివి సనక అన్నాడు. తృప్తి కాలేదుట. ఎందుకంటే ఇంద్రియ భోగం యొక్క లక్షణం నాయన అది. వాడికి ఎంత మింగినా చాలదు. అదే చాలకుంటే లోకమెల్ల చాలదు అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఆశ అతి భయంకరమైనది. చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు. అది ఎంత తిన్నా ఇంకా ఆకలే. 90 ఏళ్ళు వచ్చే ఇంకా పోగు చేసుకుని, ఎందుకు తెలియదు. ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయకపోయినా ఈ ఆకలి ఎక్కడి నుంచి వచ్చి తెలియదండి. ఇక్కడ ఇలాంటి బాధాకరమైన పరిస్థితి. అందుకు ఇతడు ఐశ్వర్య మత్తుడై ఇంద్రియారాముడై తిరుగుతున్నాడు, అందరినీ పీడిస్తూ గడిపేస్తున్నాడు. ఇప్పుడు వాడి సంతానంలో విచిత్ర చరిత్రులైన నలుగురిలో అత్యద్భుత చరిత్ర కలిగిన మహాత్ముడు గురించి చెప్తున్నారు. ఇక్కడ భక్తుడి గుణగణాలు వర్ణిస్తున్నారు. ఇంతవరకు మనకి ఒక భక్తుడి యొక్క గుణగణాల వర్ణన ఇంత విశేషంగా ఎక్కడా జరగలేదు. అలా చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే
ఇది భక్తుడు చిన్నప్పుడు ఇలా ఉన్నాడు అని మాత్రమే కాదు, అతడి యొక్క సమస్త జీవితం యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. భక్తుడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూడండి. ది పర్సనాలిటీ ఆఫ్ ఎ డివోటీ. ఒక భక్తుడి వ్యక్తిత్వం అంటే ఇది. అంతేగాని భక్తుడు అనగానే మన దృష్టిలో చేతకానివాడు, ఎప్పుడూ రామకృష్ణ అనుకుంటూ ఉంటాడు, లోకం పట్టినవాడు ఇలా అనుకుంటాం. కానీ భక్తుడు ఎలా ఉంటాడో చూడండి ఇక్కడ. బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమ. స్టడీ అండి మనం చేస్తున్నది, శ్రవణం కాదు, అధ్యయనం. అధ్యయనం ప్రహ్లాద చరిత్రను అధ్యయనం చేస్తున్నాం. అవతారం నరసింహునిది, చరిత్ర ప్రహ్లాదునిది. చాలా విశేషంగా ఉన్నది, చిత్రమైనది. అంటే ఇలాంటి చరిత్ర ఉంటే కానీ అలాంటి అవతారం రాదని చెప్పడం. ఇక్కడ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలంటే ఉండవలసిన చరిత్ర ఇది. లేదండి అంత లేదు అంటే కనీసం ధ్రువ చరిత్రైనా ఉండాలి. అక్కడ ఆయన సాక్షాత్కరింపజేసుకున్నాడు. కానీ ఈ చరిత్రకు వచ్చే విశేషం చాలా గొప్పది. ఇక్కడ దాసవత్సన్నతార్యాంఘ్రీ పితృవద్దీనవత్సల భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుష్వీశ్వర భావన విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తంభ వివర్జిత నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిస్పృహ. ఇవన్నీ కూడా భక్తి లక్షణాలు, భక్తుడి లక్షణాలుగా మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ ఏ లక్షణాలు సంపాదించుకుంటే భక్తులం అవుతామో ఆ లక్షణాలను చూపిస్తున్నాడు. లక్షణం ఉంటే కానీ లక్ష్యం లేదు. లక్ష్యం అంటే పొందవలసినది, లక్షణం అంటే పొందడానికి ఉండవలసింది. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వస్తాయండి. ఆ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చెప్తున్నారు. అంటే వ్యాసుడు హృదయం అధ్యయనం చేయండి ఆయన. ఈ గుణములు సరిగ్గా 12వ అధ్యాయం దగ్గర పెట్టుకుంటే ఇదే, పతంజలి యోగ సూత్రాలు దగ్గర పెట్టుకుంటే ఇవే. ఇదే యోగం అంటే. యోగం అంటే మఠం వేసుకోవడం, ఊపిరి తీసి వదలడమే అనుకుంటున్నాం మనం. కానీ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అలాంటివి మనం తీసుకోవాలి. ఇక్కడ విశేషమైనటువంటిది. అందులో ఎవరి పట్ల స్నేహభావం, ఎవరి పట్ల ముదిత భావం, ఎవరి పట్ల కరుణ, ఎవరి పట్ల ఉపేక్ష ఉండాలో చెప్పాడు పతంజలి యోగ సూత్రాల్లో. అదేవిధంగా యోగ సాధకుడికి ఉండవలసినటువంటి మనోనిబ్బరం మొదలైన యమనియమాలు చెప్పాడు. అవన్నీ ఇక్కడ మళ్ళీ పద్ధతిగా చెప్తే ప్రహ్లాదుల లక్షణాలు మరొకటి కాదు. అయితే ఇతరులు సాధించుతూ ప్రయత్నంతో తెచ్చుకుంటారు. యోగి దగ్గర భక్తుడి దగ్గర సహజంగానే ఉంటాయి. ఇతడికి సహజం, మనకి ప్రభావజం కావాలి. ఇక్కడ ముందు బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అనేటువంటి మాటకి చాలా విశేషమైన అర్థం ఉంది. బ్రహ్మము ఎడల ప్రీతి కలవాడు, బ్రహ్మముని కాపాడుకునేవాడు అని 2 అర్థాలండి బ్రహ్మణ్య శబ్దానికి. ఇది తెలిస్తే బ్రహ్మణ్యోదేవకి పుత్రహ కూడా మనకు అర్థమవుతుంది. బ్రహ్మము అనగా వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ. 5 అర్థాలు బ్రహ్మశబ్దానికి. ఈ 5 యందు ప్రీతి కలిగి ఉండడం, 5 కాపాడుకోవడం. అంటే ధర్మాన్ని కాపాడుకోవాలి, తపస్సుని కాపాడుకోవాలి, వేదాన్ని కాపాడుకోవాలి, పరమాత్మని కాపాడుకోవాలి. పరమాత్మని కాపాడుకోవడం ఏంటంటే ఆయన మనల్ని కాపాడగాలి. అంటే నీలో కలిగిన పరమాత్మ భావనని పదిలపరుచుకుంటూ సాధన చేసుకోవాలి. అది ఇక్కడ అర్థం. ఇక్కడ పరమాత్మని కాపాడుకోవడం అంటే అది అర్థం. అంతేకాదు ఎవరైతే ఈ వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము ఇత్యాది కలిగి ఉంటారో వారి పట్ల ప్రీతి, వారి పట్ల గౌరవం కలిగి వారికి భక్తులైతే బ్రహ్మణ్యుడు. ఇది అర్థం. అందుకే బ్రహ్మణ్యుడు అంటే వేదవేత్తల పట్ల భక్తి కలవాడు అని అర్థాన్ని చెప్పారు. కానీ ఇందాక చెప్పిన తపస్సులు, వేదవేత్తలు, సదాచార సంపన్నులు, మహాత్ములు, పరమాత్మ, వీరందరి పట్ల భక్తి కలిగి ఉండడం. శీల సంపన్న అర్థమైపోతుంది. సత్యసంధుడు, జితేంద్రియుడు, సర్వభూతముల్ని ఆత్మవలే చూస్తాడు. చాలా విశేషం ఏంటి, తన ఎలాగో ఇతరులు అలాగే అనుకుంటాట. మనకు సౌభ్రాతృత్వం అనే మాట ఉన్నది. అంత భయంకరమైన శబ్దం మరొకటి లేదు. అందరినీ అన్నదమ్ముల్లా చూడు అంటే అది బాధాకరమైన అంశం. ఎందుకంటే అన్నదమ్ములందరూ కేర్ ఆఫ్ కోర్ట్లే. మరి అన్నదమ్ముల్లో ఎలా ఉండి నీలా ఇతరులను చూడు, ఇది చాలా అద్భుతమైన మాట. ప్రపంచం మొత్తం ఇది మాట చెప్పింది హిందూ మతమే. నీలా ఇతరుని చూడు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనల్ని మనం క్షమించేసుకుంటుంటాం, మనల్ని మనం భలే సమర్థించుకుంటూ ఉంటాం. నీ తప్పును సమర్థించుకుంటున్నావు, నీ తప్పును క్షమించుకుంటున్నావు, తప్పు చేస్తే సవరించుకుంటాను అంటున్నావే, ఆ 3 ఇతరుల పట్ల చేయి. అయిపోయింది ఇక్కడ. అందుకే ఆత్మవత్ సర్వభూతాన్ని, ఈ మాట చాలా విశేషమైనటువంటి మాట. ఇది పరమాత్మ కూడా గీతలో దీన్నే బోధించాడు. మహాత్ములు అలా ఉంటారు. తనయందున కిల్లభూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డం వైన మాతృభావన చేసి మరలువాడు. అదండి వ్యక్తిత్వం అంటే. ఇంకేం చెప్పాలి? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇంకోటి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ
ముందుగా తనయందు నకిల భూతములందు నొకభంగి, తానెలాగో ఇతరులు అలాగే అని సమబుద్ధితో ఉంటాడు, హితబుద్ధితో ఉంటాడు. పోతన గారు వ్యాఖ్యానం చేశారనిపిస్తుందండి, అనువాదం చేశారనిపించదు. సమహితత్వంబున, ఇతరులతో ప్రవర్తన రెండు విధాలుగా ఉండాలి. సమబుద్ధి, హితబుద్ధి. వాడు నీలాంటి వాడే, కానీ నాకు కలిగిన బాధ వాడికి కలుగుతుంది కనుక వాడికి బాధ కలిగించకూడదు, అది హితబుద్ధి. సమహితబుద్ధి ఇది తెలిసినప్పుడు సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల కూడా సమబుద్ధి ఉంటుంది, హితబుద్ధి ఉంటుంది. సమబుద్ధి అంటే చైతన్యమురిత్యా సమమే, ఉపాధిగతంగా భేదం ఉంటుంది కనుక ఏ ఉపాధిని ఎలా గౌరవిస్తే తదంతర్గతమైన పరమాత్మను తృప్తి చెందినచ్చినట్లవుతుందో అలా గౌరవించాలి అన్నాడు ఇక్కడ. అది ఎలాగో అంటే ఏనుగు యందు కుక్క యందు కూడా పరమాత్మ సమమే, కానీ కుక్కను గౌరవించినట్లు ఏనుగును గౌరవించలేం. ఎందుకు కుక్కకు పెట్టే భోజనం ఏనుగుకు పెడితే చాలా బాధాకరం, కుక్కకు కట్టిన గూడు ఏనుగును కూర్చోబెట్టే శాల అయితే మహాప్రమాదం. ఉపాధికి భేదం ఉంటుంది. చైతన్య దృష్టిలో ఇద్దరిలో ఉన్న ఈశ్వరుని సంతృప్తిపరచాలంటే ఏనుగు మర్యాద ఏనుక్కివ్వు, కుక్క మర్యాద కుక్కకివ్వు. తద్వారా ఆ ఉపాధిని తృప్తిపరుచుతున్నాను అనకుండా అందులో ఉన్న ఈశ్వరుని తృప్తిపరుచుతున్నానని భావన కలిగి ఉండాలి. అది సమహితత్వం. ఇది ఎప్పటి నుంచి కాదండి, తర్వాత ట్రై చేస్తాను. ఇంకా ఒంటికి 70 ఏళ్ళు వచ్చి ఇంకా ట్రయ్యా. ఇవి బుద్ధి పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన వ్యక్తిత్వాలండి. ఎప్పటికప్పుడు చెక్ చేసి ఇవి నాకు ఉన్నాయా లేవా అని తెలుసుకొని లేకపోతే పెంపొందించుకోవాలి, ఉంటే తృప్తిపడి ఇంకా పెంచుకోవాలి. ఇంతే, ఎప్పుడు ఇది స్టడీ చేస్తే చాలు, ఇంకేమిటి కాదు. ఎంతవరకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఇప్పటికే చేసుకోకపోతే ఇంకా ఎన్ని జన్మల దూరంలో ఉన్నామో అర్థం చేసుకోండి. ఇక్కడ భగవంతుడికి కావాలంటే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయు. అయిందేదో అయింది, వాళ్ళు విన్న దగ్గర నుంచే నువ్వు పెంచుకునే పని చేయాలి. ఇప్పుడు చెప్పండి, ముందు పాఠశాలల పిల్లలకి చెప్పవలసింది ఇదే. అందుకు పిల్లవాడి లక్షణంగా చెప్పి మనకు పాఠాలు నేర్పుతున్నాడు మహానుభావుడు ఇక్కడ. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంతకంటే మించింది ఇంకేం ఉండదు తల్లి. ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలి, డబ్బు ఎలా సంపాదించాలి, మోసాలు ఎలా చేయాలో ఇది కాదు సక్సెస్ స్టోరీస్ అంటే. తెలుసుకోండి, ఇక్కడ మీరు బిజినెస్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ది సక్సెస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది భాగవతం. తెలుసుకోండి, జీవితం సక్సెస్ అయ్యిందా తతో జయముదీరేత్. ఏది అపజయాలే. ఒక్కడు జయించలేకపోతున్నాం ఒక దుర్లక్షణాన్ని, ఒక సుగుణాన్ని సాధించలేకపోతున్నాం, ఫెయిల్యూర్. ఇంకేంచున్నది ఇక్కడ. అందుకే చెప్తున్న విషయములు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే యోగ లక్షణాలను సమహితత్వంబున జరుగువాడు. పైగా కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఇవి నిజానికి మాటలన్నీ కూడా చాలా చక్కగాను తీర్చిదిద్దాడు. పైగా ఈ కొన్ని మాటలు పోతన గారు లోపల నుంచి బయటికి లాగారండి, అందుకే విస్తారంగా కనబడతాయి మనకు అందంగా. దాసవత్సన్నతార్యాంఘ్రిహి, ఎవరి పట్ల ఎలా ఉన్నాడు. సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు. అంతేకాదు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు. ఏమి మాటలు ఒక్కొక్కటి. తల్లిదండ్రుల భంగి అన్నాడు ఇక్కడ. దీనులు అంటే తనకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఎందుకంటే సృష్టిలో మనతో సమానమైన వాళ్ళు ఉంటారు, మనకంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, మనమంటే గిట్టని వాళ్ళు ఉంటారట. ఎవరితో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇదే గోలండి లలితా శాస్త్రానికి వెళ్ళినా, ఇదే గోలండి పతంజలి చదివినా, ఇదే గోలండి భాగవతం చదివినా, ఇన్ని చదివినా అదే గోల, ఇక్కడికి రాదు అదే గోల. వచ్చింది బాధ. ఈ మార్గం ఒక్కటే అక్కడ ఇక్కడ చెప్తున్నది. ఇందులో మానవ హ్యూమన్ రిలేషన్స్ పట్ల హ్యూమన్ బీయింగ్ ఎలా రియాక్ట్ అవ్వాలి అది చెప్తున్నాడు ఇక్కడ. దేని పట్ల ఎలాగ ప్రతిస్పందించాలి. ఎందుకంటే పెద్దల పట్ల ఎలా ఉండాలి. దాసవత్సన్నతార్యాంఘ్రి, పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనబడినప్పుడు, పెద్దలు రెండే రకాలు, జ్ఞాన వయో, ఉభయుల్ని కూడా ఆ విధంగా చూడడం. అదేవిధంగా తనకంటే తక్కువ వారి పట్ల ఎలా ఉండాలి. పితృవద్దీనవత్సల, పితృవత్ అంటే తల్లిదండ్రుల భంగి అని అర్థం ఇక్కడ. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తారండి, లాలించి చక్కగా చూస్తారు, ఏమి ఆశించరు. అలాగే మనకంటే తక్కువ వారి దగ్గర మనం ఏమీ ఆశించకుండా వారికి మంచి చేయాలి. అది తల్లిదండ్రుల భంగి అని చెప్పడంలో మనకంటే తక్కువ వారు. ఇక సములయ్యడ సోదర స్థితి జరుపువాడు. సముల పట్ల సోదర స్థితి, పోతన గారు సోదర స్థితి అన్నారు కానీ, ఎందుకంటే భ్రాతృవత్ సదృశే అనే మాట ఇక్కడ శుకుడు అన్నాడు కనుక, అంటే ఆ రోజుల్లో అన్నదమ్ముల గురించి చెప్పిన మాట ఇది ఇక్కడ. అంతేకాదు దీన్ని మైత్రీభావం అంటారు. సములయ్యడ చూపించవలసింది మైత్రీభావం, తనకంటే తక్కువ వారి పట్ల చూపించవలసినటువంటిది వాత్సల్య భావం, అది తెలుసుకోవాల్సినది.
అలా గురుషు ఈశ్వర భావన, గురుషు పెద్దల పట్ల ఈశ్వర భావం, భగవంతుడితో సమానంగా గురువుల్ని చూడడం. ఈ విధంగా ఉన్నటువంటి వాడే శత్రువుల పట్ల ఉదాసీన భావం, వాళ్ళ గురించి అసలు ఆలోచించకూడదండి. ఇలాంటి స్థితి. దీన్ని బట్టి మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనే 4 లక్షణాలు పతంజలి ఏవి చెప్పాడో అవి ఇక్కడ ఉన్నాయి. కానీ యోగా అంటే ఇదే. పిల్లలకి యోగా నేర్పాలి అంటే ఇదేనండి యోగా, మీ ఇష్టం. అంతేకాదు విద్య, జ్ఞానము అన్ని కలిగి కూడా గర్వము లేనివాడు, మానస్తంభ వివర్జిత, నోద్విగ్న చిత్తో వ్యసనేషు నిస్పృహ. ఎప్పుడు కలవరపాటు అనేది లేదు. అంటే ఇప్పుడు భయం కలగడం, ఆందోళన పడడం లేదు. భక్తులుగా 2 ఉండవండి. నోద్విగ్న చిత్త, వ్యసనేషు నిస్పృహ అంటే కష్టాలు కలిగినప్పుడు దానికి చలించడు. తన కనబడుతున్న వినబడుతున్న విషయాలపై ఎటువంటి ఆసక్తి లేకుండా, అవస్తు దృక్, వస్తువును చూడకుండా సర్వవస్తు అంతర్యామిని సత్యత్వం అందే దృష్టిని నిలిపి ఉంటాడు. అటువంటి వాడు దాంతః, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఇంద్రియ ప్రాణ శరీరధీహి అంటే ఇంద్రియాలు, ప్రాణాలు, దేహము, బుద్ధి వీటన్నిటినీ నిగ్రహించినవాడు. ప్రశాంత కామ, కోరికల అలజడి ఎప్పుడూ లేదు, అందుకే హాయిగా ఉన్నాడండి. ఇక్కడ కోరిక పుట్టిందే అంటే దాని పేరు మన్మథ, దాని పేరు. మనస్సును మథనం చేసేస్తుంది, కలవర పెట్టేస్తుంది. అది మహాప్రమాదం. ఉన్నదాన్ని ఉన్నట్లుంచదు, అదే మన్మథ అంటే. దాన్ని తిన్నగా ఉంచకుండా కలవర పెట్టి రూపాలు మార్చేస్తూ ఉంటుంది కదా, అది. అందుకే మన్మథ శబ్దం కాముడికి సరిగ్గా సరిపోయింది ఇక్కడ. అది జయించేసేప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. రహిత అసుర అంటే అసుర లక్షణాలు లేనటువంటి వాడు. అసురపుత్రుడు కానీ అసుర లక్షణాలు లేవు. అసుర శబ్దానికి ఇంకో అర్థం ఉందండి. అసుషు రమతే ఇది అసుర అన్నారు. ప్రాణాలయందు రమించువాడు నాకు అర్థం ఉంది వైదిక అర్థంలో. ప్రాణాలయందు రమించువాడు అంటే ఈ ప్రాణాలు నడిపిస్తున్నట్లుగా ఇంద్రియాలు నడుస్తున్నాయో వాటితో ప్రీతి చెంది బతికేవాడేవాడు వాడు అసురుడు అని చెప్పారు. దీన్ని బట్టి కానివాడేవాడు అనిపిస్తుంది ఇక్కడ. ఒకానొక అర్థంలో అది కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఆ దివ్య లక్షణములు ఇక్కడ చెప్తూ ఎన్నో గుణాలున్నాయ్యా ఎన్నని చెప్పేదన్నాడు. అంటే శుకుడికే ఈయన గుణాలు చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. మనం అనుకుంటాం ఎక్కువ చెప్పేశారండి ప్రహ్లాదుడి గురించి, చాలా తక్కువ చెప్పానంటున్నాడు సుఖయోగీంద్రుడు. ఎం సాధుగాదా సదసి, ఈయన ఎంత సత్పురుషుడంటే ఈయన శత్రువులైన దేవతలు కూడా దేవసభల్లో ఈయన గురించి పొగుడుతారు. అది ఈయన యొక్క గొప్పతనం. ఇంకేం చెప్పేది? ఒక్క మాట అయ్యా, ఆయన సర్వగుణ సంపన్నుడు అని సూచించడానికి ఒక్క మాట చెప్తున్నాను విను అన్నాడు. నిజానికి కవిత్వమో తత్వమో కానీ మాట అత్యద్భుతంగా పెట్టాడండి ఇక్కడ. గుణైరలం అసంఖ్యై మాహాత్మ్యం తస్య సూచ్యతే. లెక్కలేని గుణాలున్న మహానుభావుడి మహిమ ఒక్క మాటలో చెప్తున్నాను చూడు. వాసుదేవే భగవతి యస్య నైసర్గికీరతి. అక్కడ చెప్పాడు మహానుభావుడికి భగవానుడైన వాసుదేవుని యందు సహజ రతి సిద్ధించిందయ్యా. ఇంకేం కావాలండి? సహజ రతి, నైసర్గికీ రతి. రతి అంటే ఆసక్తి, సహజాసక్తి అంటే అవతలవాడు చెప్తేనో పుస్తకాలు చదివితేనో కలగడం కాదు, పుట్టుకతో వచ్చేసింది ఏ భగవంతుని మీద ఆయనకి ఆసక్తి. ఎవడు చెప్పలే, అలాంటి సహజ ఆసక్తి. అందుకే దీన్ని స్వభావ భక్తి అంటారు. స్వభావ భక్తి అత్యద్భుతం. ప్రభావ భక్తి అంటే శాస్త్రాల వల్ల, గురువుల వల్ల వినగా 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 తెలుసుకున్నది ప్రభావ భక్తి. స్వభావ భక్తి అంటే వీరెవరు అవసరం లేకుండా కలిగే స్వభావ భక్తి. అయితే ప్రభావ భక్తి గొప్పది అభావ భక్తి కంటే. అభావం అంటే అసలు లేదు, ప్రభావం అంటే చెప్తే వస్తుంది, స్వభావం అంటే తనంత తాను వచ్చేది. ఇది చాలా అద్భుతమైన భక్తి, స్వభావ భక్తి. అది కలిగితే ఇంకేం కావాలండి? ఈ సహజ భక్తి చాలా విషయం. దీన్నే సహజ భక్తి అని, స్వభావ భక్తి అని భక్తి శాస్త్రంలో ప్రత్యేక చర్చ చేశారు. ఈ స్వభావ భక్తుల్లోనే మనం కృష్ణావతారంలో చాలామందిని చూడబోతున్నాం. వాళ్ళందరూ స్వభావ భక్తులు. వాళ్ళు ఏం చదివారని ఏం చెప్పారు? మనం చాలా చదివాం, కానీ ఏం లాభం? అసలు విషయం వచ్చినప్పటికి స్పందన ఉండదు. కానీ ఇక్కడ స్వభావ భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు. వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి. ఈ మాట కదిలించుతుందండి, అంత అందమైన మాట. నైసర్గికీ రతి మాట గుర్తుపెట్టుకుంటే చాలు, ఎప్పుడో బ్రతుకులో దీని మాధుర్యం మళ్ళీ అనుభవానికి వస్తుంది. ఇక్కడ అంత చక్కటి పదం నైసర్గికీ రతి, చాలా విశేషమైన మాట అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సహజ భక్తి కాకపోతే ఆడుకునే వయస్సులో భగవంతుడినే తలంచుకుంటూ కూర్చోడు ఏంటండి? మనకి ఎంత చెప్పినా కొంత ఆయనకి ఎక్కువ ప్రపంచానికి ఇస్తాం, కానీ చుట్టూ ప్రపంచం కనబడుతున్న వాడి వైపు ఆసక్తి పడట్లేదు. న్యస్తక్రీడనకో బాలో, ఆడుకోవలసిన వయస్సయ్యా. ఆట బొమ్మలు విడిచిపెట్టి కృష్ణుని యందు మనస్సు లగ్నం చేసి కృష్ణగ్రహ గృహీతాత్మ. ఎంత అందమైన మాట అండి. దెయ్యం పట్టినట్టు అంటారే,
కృష్ణుడనే గ్రహం పట్టేసింది ఆయనకి అన్నాడు. ఎంత అందమైన మాట. దెయ్యం పట్టిన వాడికి చూడండి చుట్టూ ఎవడున్నా కనబడ్డదు. ఆ దెయ్యంతో మనసు తాదాత్మ్యం అయిపోయి దాని ప్రకారం ప్రవర్తిస్తాట. కృష్ణగ్రహంతో తాదాత్మ్యం పట్టాడన్నాడు. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు. మనకు ఆ భాషలో చెప్తే అర్థమవుతుందని. పుడమి నిందర పట్టె భూతము కడు పొడవైన నల్లని భూతము అన్నాడు మహానుభావుడు. పెద్ద నల్లని భూతం పట్టేసి, నల్లని భూతం అంటే కృష్ణభూతం మరొకటి కాదు ఇక్కడ. ఆ నల్లని భూతం పట్టేసిందిట. ఆ పిచ్చివాడు అంటున్నాడు, కృష్ణభూతం పట్టిన పిచ్చివాడు, నన్నే కాదురా పిచ్చినాయనలారా మీ అందరినీ పట్టింది. ఆ పిచ్చివాడు నన్ను పట్టేశాడన్న విషయం నాకు తెలిసింది, అంతేగాని అందరినీ పట్టింది వాడే. వాడు పట్టేడు లేకపోతే, ఎందుకంటే ఒక బక్కవాడు ఉంటాడు, భూతం పట్టిన వెంటనే కర్ర కొబ్బరికాయ కొరికేస్తాడు. వాడు అసలు అంత శక్తి లేదు, ఆ శక్తి భూతం వల్ల వచ్చిందిట. అంటే లేని శక్తి భూతం పడితే వస్తుంది. అసలు జీవులందరికీ శక్తి మహద్భూతమైన పరమాత్మ పడితే వచ్చిందయ్యా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య భుంక్తాత్మ. ఏమి విషయం? ఆ భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ, వాడి యొక్క లక్షణం అది. అది కృష్ణగ్రహ గృహీతాత్మ. భాగవతంలో కొన్ని శబ్దాలు ఉంటాయి, భాగవత శబ్దాలు దగ్గర మూలకి వెళ్ళిపోయి ఆ శబ్దాలు మననం చేసుకుంటూ మురిసిపోతూ గెంతుతూ ఉంటారండి. అది భాగవత రసజ్ఞత. ఆ పదాలు అలాంటి మధురమైనవి. నైసర్గికీ రతి అంత మంచి అందమైన మాట. కృష్ణగ్రహ గృహీతాత్మ, కృష్ణగ్రహం పట్టేసినటువంటి బుద్ధి కలవాడు. ఎందుకు? కృష్ణుడు అంటే ఆకర్షకుడు, లాగి పడతాడు, మళ్ళీ పక్కకి వెళ్ళకుండా. ఆ పట్టు కావాలండి. మళ్ళీ కొంచెం సడలించాడా పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాం మనం. అలాంటి పట్టు అంటే కృష్ణగ్రహ గృహీతాత్మ. ఆ పట్టినవాడు ఏ పనులు మానేస్తాడు? ఏ పనులు మాళ్ళు, అన్ని పనులు చేస్తాడు, కానీ గ్రహం పట్టు వదలదు. ఆసీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రభివన్ బ్రువన్ నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభిత. గోవింద పరిరంభిత, గోవిందునితో ఐక్యమైన చిత్తం కలవాడై ఏ పని మానలేదు, ఏ పనికి అంటుకోలేదు. అది చూడండి ఎలాగు అంటే, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాదుడై. ఆయన స్థితి ఎలా ఉన్నది అంటే ఏం మానలేదండి. ఆసీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రపిబన్ బ్రువన్. తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అన్ని చూస్తున్నాడు, ఏం మానలేదు. చూసారు, భక్తిలోకి వెళ్తే మానేస్తామని భయపడి కొందరు భక్తులోకి వెళ్ళరు. భక్తికి వెళ్ళినవి ఏం మానరు, జరుగుతూనే ఉన్నాయి, లక్ష్యంపుచును. కానీ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాదువై. అటువంటి మహానుభావుడు సురారిసుతుడు మరచన్ ఏతద్విశ్వమున్ భూవరా. ప్రపంచాన్ని మర్చిపోయాడు, అంటే స్పృహలోకి రావట్లేదండి. ఇది ఆ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే, అటువంటి భక్తుడు బ్రహ్మానుభూతి నిత్య అనుభవిస్తున్నటువంటి భక్తుడు ప్రవర్తన చూసే వాళ్ళకి పిచ్చి వాళ్ళకి కనబడుతుంది. ఒక్కొక్కప్పుడు ఏమీ పట్టట్లేదు కదా జడు అని అనుకుంటాం, కానీ వాళ్ళంత ఓవర్ యాక్షన్ లేదు, ఓవర్ యాక్టివ్నెస్. యాక్షన్ అంటే మరి తప్పు, ఓవర్ యాక్టివ్నెస్ ఇంకోటి దగ్గర కనబడదండి. ఏమిటా చైతన్య ఉత్సాహం, ఎలా గెంతుతున్నాడు చూడండి. నదతి క్వచిత్ ఉత్కంఠ విలజ్జో నృత్యతి క్వచిత్ క్వచిత్ తద్భావనాయుక్త తన్మయోనుచకార. ఒక చోట గట్టిగా అరుస్తాట. ఎందుకు అరుస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. మరి ఒక్కడు చుట్టూ ఎవరు ఉన్నారో లేదో చూడకుండా నాట్యం చేసేస్తుంటాడు, గెంతుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి పరమాత్మ భావంలో ఐక్యమైపోయి ఆ లీలలను అనుకరిస్తూ ఉంటాడు. ఇంకొక సమయంలో భగవంతుడు స్పర్శ పొంది ఒళ్ళు పులకిస్తుందండి. క్వచిత్ ఉత్పులకస్తూష్ణీమాస్తే సంస్పర్శ నిర్వృత. భగవంతుడు తగిలినట్టు అనిపించి ఒళ్ళు పులకించిపోతుంది. అంతేకాదు, ఆయన యందు మనస్సు అలా నిలిచిపోయి స్థిరంగా ఒకచోట ఉంటాడు, ఒకచోట ఏడు చేస్తుంటాడు, ఒకచోట నవ్వుతూ ఉంటాడు. ఏమిటి ఈ చేష్టలు అంటే భక్తుల చేష్టలు అలాగే ఉంటాయి నాయన. ఆ చేష్టలు కావాలండి. ఇక్కడ రామకృష్ణ పరమహంస అంటాడు, ఎక్కడి నుంచో నీ ఇష్టదైవం నామం వినబడుతుంది, వెంటనే నీ ఒళ్ళు పులకించి కళ్ళు చెమరించి గొంతు బొంగురు పోయి నాట్యం చేస్తావు, అప్పుడు నువ్వు భక్తుడు అనుకోవడానికి అరుకోడువు అని చెప్పాడు. చూడండి ఇక్కడ. అందుకే నయనంగళదశ్రుధారయా వదనం గద్గదరుద్ధయాగిరా పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి అంటున్నాడు చైతన్య మహాప్రభు. స్వామి నాకు ఇంకేం అడగట్లేదు, కావాలి. అది నయనం గళదశ్రుధారయా, కళ్ళ నుంచి నీళ్లు రావాలి. వదనం గద్గదరుద్ధయాగిరా, గొంతు బొంగురు పోవాలి. పులకైర్నిచితం వపుహు, ఒళ్ళంతో పులకించిపోవాలి. ఎప్పుడు తవ నామగ్రహణే, నీ పేరు వినగానే స్థితి.
ఎప్పుడొస్తుందయ్యా నాకు అని అడిగాడండి. ఆ స్థితి వస్తే ఇంకేం కావాలి? అలాంటి స్థితిని అనుభవించే దేహం పేరు భోగభూమి అన్నారు శంకరులు. అదిటా భోగభూమి. మంచి పట్టు వస్త్రం కట్టుకుని సెంటు పోసుకుని పన్నీటి జలకాలాడిన శరీరం భోగభూమి కాదు. ఎవడి కళ్ళు చెమర్చితాయో, ఎవడు ఒళ్ళు పులకిస్తుందో, ఎవడు గొంతు బొంగిరిపోతుందో భగవన్నామ స్మరణ చేత వాడి శరీరం భోగభూమి. భోగవిధ పరితోష బాష్పపూర స్ఫుటపులకాంకిత చారు భోగభూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం. అది కావాలి. అది కావాలంటే పరమ సదాశివ భావనాం ప్రపంచే. ఆ భగవద్భావన ఈ భోగాన్ని ఇస్తుంది కనుక ఇలాంటి భోగాన్నిచ్చి దేవతలు కూడా కోరుకునే భోగాన్నిచ్చేటటువంటి ఆ సదాశివ భావనకి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ భగవద్భావన అంత గొప్పది. ఆ భగవద్భావనలో ఆనందిస్తున్నాడు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచు నొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్క చోట. ఆయన స్థితి ఎలా ఉన్నది అంటే ఒక్కొక్కసారి భగవంతుడిని మర్చిపోతే వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై కాసింత భగవంతుడిని మర్చిపోయాడంటే అయ్యో ఈ క్షణం భగవంతుడిని మర్చిపోయాడని భోరుమని ఏడుస్తున్నట్ట. అసలు మనకు అర్థమవుతుందండి ఏడుపు? నారదుడికి అర్థమైంది. అందుకే భక్తి అంటే ఏమిటయ్యా అంటే సత్వస్మిన్ పరమప్రేమ రూప అని ఒక మాటలో చెప్పాడు. రెండో చోటు చెప్తాడు తద్విస్మరణే పరమవ్యాకులత. ఆయన్ని మర్చిపోతే భోరుమని ఏడుస్తట. ఎందుకంటే ఆయువులో ఒక క్షణం ఆయన మర్చిపోయామంటే ఒక క్షణం వ్యర్థమైపోయింది ఏడుస్తట. భగవంతుని తలచకుండా ఒక క్షణం పోయింది అంటే ఎలా విలవెల్లాడిపోతాడయ్యా భక్తుడు అంటే భాగవత శాస్త్రం చెప్తోంది. ఒక పీనాశివాడు డబ్బు బాగా కూడబెట్టుకున్నట్ట, తినక తాక్క అంత కష్టపడి కూడబెట్టుకున్నది ఒక్క రాత్రిలో దొంగలు దోచుకుపోయారు. అప్పుడు ఎలా కొట్టుకుంటాడో కింద పడి భగవంతుడిని స్మరించకుండా కాలం వెళ్ళిపోయిందే అని భక్తుడు అలా కొట్టుకుంటాడు అన్నాడు. ఇది అర్థం కావాలంటే భక్తి తెలియాలండి. లేకపోతే ప్రహ్లాదుడిని చూసి పిచ్చివాడు అనుకుని రాక్షసులు ఎలాగో మనము అలాగే. అది ఎలాగంటే యథా వ్రజగోపికారం అన్నాడు. వాళ్ళ దగ్గరుందా భక్తి ఇక్కడ? ఎందుకండి ఈ శాస్త్రం ఆ శాస్త్రం, ఈ చర్చ ఆ చర్చ, ప్రశ్నలు? ఈ భక్తి పొందలేక ఇవన్నీ పట్టుకెందుకు వేలాడడం? కాల్పన. ఏం ప్రయోజనం అండి వీటి వల్ల? ఇక్కడ అది రావాలి. ఇక్కడ వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడు. ఈ మాటలో ఉన్న లోతు తెలియాలి. తద్విస్మరణే పరమం వ్యాకులత. కాసింత విస్మరిస్తే బోరుమని ఏడుస్తున్నాడంటే ఏమిటయ్యా అంటే నేను మర్చిపోయేనే నేర్చేయంటే అర్థం ఏంటి? గుర్తున్నాడని అర్థం ఇక్కడ. అవునా లేదా అండి? అది చాలా లోతైన అంశం అండి. ఇక్కడ మనం ఒకప్పుడు చెప్పుకున్నాం కృష్ణమాధురిలో. భాగవతంలో రాదు కానీ భాగవతోత్తముల యొక్క గాథల్లో వస్తుంది. ఒక గోపిక బృందావనంలో కూర్చొని ధ్యానం చేస్తోందట. వెంటనే నారదుల వారు వచ్చి ఏమ్మా ఏం చేస్తున్నావు? కృష్ణుని తలంచుకుంటున్నావా అని. కాదు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పటికి వెళ్ళాడే మనస్సులోంచి అని అంటోందట. భోరుము నేర్చి పాదాల మీద పడిపోయాడేంటి నారదుడు. ఏ మహాత్ముని యోగులు క్షణం కూడా పట్టుకోలేరు, ఆయన గుండె నిండా నింపుకుని పంపించేస్తాను అంటే ఆయనే తలుస్తున్నావు. ఈ భక్తి అర్థం కావాలంటే ఏ వాసన లేని శుద్ధ భక్తి ఉండాలండి. అది ఉంటే ఈ రుచి తెలుస్తుంది. అందుకే వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్క చోట. ఒక్కడు ఏడుస్తున్నాడు అంతేకాదు. ఒక్కొక్కప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందంటే విష్ణుడు ఇంతయ్య కాని వేరెండు లేదని ఒత్తిలు నగుచుండు నొక్క చోట. విష్ణు అంటే ఏదో కష్టం, ఎక్కడో ఉన్నాడు, చాలా సాధన పడాలి, గింజుకుంటూ ఉంటాం. ఓరి పిచ్చిన ఆయనలారా, ఆయన ఇక్కడే ఉన్నాడు విష్ణుడు, ఎక్కడో లేడు. ఎంత దగ్గరున్నాడయ్యా విష్ణుడు ఇంతయ్య కానీ వేరెండు లేదని. తెలిసే వరకు ఎంతో కష్టం, తెలిస్తే తెలుస్తుంది ఇంత సులభమా అని. ఇక్కడ సులభుడైనా సులభ సువ్రత దుర్లభో దుర్గమో రెండు ఆయనే. ఇంద్రియ జయం చేసి సాధన చేయనంత వరకు దుర్లభుడు, సాధన చేస్తే ఇవి ఇంత సులభుడా అనిపిస్తుంది ఇక్కడయ్యా. అందుకే విష్ణుడు ఇంతేయ కాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట. ఇంతేగా విష్ణువు దొరికిపోయాడని ఆనందిస్తున్నాడు. అంతేకాదు ఈ స్థితి ఎలా వెళ్ళిపోతుందంటే నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయుచు నొక్క చోట. ఎందుకంటే ఈ నిధి దొరకడం మహా కష్టం. ఇవాళ నాకు ఆ నిధి దొరికింది. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని ఇనకుల మందు ఇంపుగాను పుట్టి ఇలలోన సీతానాయకుడిని నేను కనుగొంటిని గెంతాడు ఆయన. అలా గెంతుతాడండి. ఉబ్బి గంతులు వేయిచునొక్క చోట ఆనందపరసురైపోతున్నాడు. విష్ణువని నిధి దొరికింది. నా బ్రతుక్కి ఎంత ధన్యుణ్ణి నేను.
అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఒక్కొక్కసారి భావన పరమాత్మ తాదాత్మ్యం చెంది మైమరచి ఎలుగెత్తి పాడుతున్నాడు. నోరు మూసుకోవాలి ఎవడే నీవు అనుకుంటాడు. అవేం లేవు అక్కడ, భక్తులు అవేవీ లేవండి. కానీ పాడి అవతల వాడు చప్పట్లు కొట్టారా లేదా అని చూసేటువంటి వాళ్ళకి అర్థం కాని భక్తి ఇది. ఇక్కడ ఆ తాదాత్మ్య స్థితి ఇక్కడ. అందుకే నదతి క్వచిత్ ఉత్కంఠ విలజ్జో నృత్యతి క్వచిత్ క్వచిత్ తద్భావనాయుక్త తన్మయోనుచకార క్వచిదుత్పలక. ఈ స్థితి పలుకు నొక్క చోట పరమేశు కేశవు. నారాయణ నామాలు పలుకుతున్నట్ట. ఎలా పలుకుతున్నాడో తెలుసా? ప్రణయహర్షజనిత బాష్పసలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలచి ఊరుకుండు. ఒళ్ళు పులకించి ఆనందాసులు రాలుతూ ఉంటే నారాయణ కేశవ మాధవ గోవింద అంటూ నామములంటూ పులకించిపోతూ క్రమంగా ఒకచోట మౌనంగా ఉండిపోతున్నాడు. అదొక సమాధి స్థితి. ఆయన బహిర్ముఖంలో తాండవాలు, అంతర్ముఖంలో సమాధి. బహిర్ముఖ అంతర్ముఖాల్లో కూడా నారాయణతో తాదాత్మ్యం. అది అతడి యొక్క స్థితి. ఇలాంటి వాడిని చూసి తస్మిన్ మహాభాగవతే, అటువంటి భాగవతోత్తముణ్ణి ఎలా హింసించబుద్ధి పుట్టిందో కానీ తెగ హింసించాడయ్యా హిరణ్యకశిపుడు అంటున్నాడు సుఖయోగీంద్రుడు. మీరు సుఖయోగీంద్రుడు ఇక్కడ చెప్తున్న తీరు చూస్తే ప్రహ్లాదుని చెప్తాను ఒక పారవశ్యం పొంది చెప్తున్నాడు. ఎందుకంటే ఏకలక్షణం కదా, పారవశ్యం పొందుతూ అలాంటి వాడిని ఆ దుర్మార్గుడు అంత శిక్షించాడయ్యా అంటే వెంటనే ఈయన అందుకున్నాడు. అసలు అలా ఎలా శిక్షించాడయ్యా అని వెంటనే చెప్తున్నాడు నారదుడు. దీన్నే ధర్మరాజుకి వినవయ్యా అంటున్నాడు సుఖయోగీంద్రుడు. గుర్తుందా ఇది నారదుడు ధర్మరాజుకు చెప్తున్న కథ. ఈ పిల్లవాడి యొక్క స్థితి చూసి వీడు జడుడు ఉన్మత్తుడు అనుకున్నాడు. ఎందుకంటే తోటి పిల్లలతో కలవట్లేదు, ఎంచక్కా రాక్షస పిల్లలతో కలిసి ఆడుకోకుండా ఇదేంటయ్యా మూల కూర్చుని ఇలాగే జడుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఏం లేదలే, తోటి పిల్లలతో కలిసి చదువుకుంటే అదే బాగుపడతాడు. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గల్లుగున్ చదువగవలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. లిటరసీకి ప్రచారం చేయడానికి వాడుకోదగ్గ పద్యంలో ఇంతకంటే గొప్ప పద్యం దొరకదు, తెలుసుకోండి. మా పోతన గారు ఇచ్చారు ఇక్కడ, మూలంలో లేదు ఇది, చాలా అందంగా అందించారు ఇక్కడ. చదువుకోకపోతే ఏది మంచో ఏది చెడు ఎలా తెలుస్తుంది, చదివిద్దామన్నారు. వెంటనే ఆ సమయంలో షండామార్కవు సుతవు తస్య దైత్యరాజగృహాంతికే, రాజుగారి ఇంటికి దగ్గర ఉన్నటువంటి గురుకులుంట. ఆ పాఠశాలలో షండా అమార్క అని ఇద్దరు, వీళ్ళిద్దరూ కూడా శుక్రాచార్యుల వారి యొక్క పుత్రులు. శుక్రాచార్యులు ఏ తపోదీక్షలో ఎక్కడో ఉన్నారేమో, లేదా పిల్లల బడికి వీళ్ళు, పెద్దల బడికి ఆయనేమో, ఏమో మొత్తానికి ఆయన దగ్గర కాకుండా పిల్లల దగ్గర పెట్టారు. ఇక్కడ షండామార్కవు సుతవు తస్య అక్కడ పెడితే ఈయన వెళ్ళాడు. ఎవరిని చేర్పించాడయ్యా అంటే ప్రహ్లాదుని చేర్పించాడంటే సరిపోతుందిగా. సుఖయోగేంద్రుడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నయకోవిదం బాలం ప్రహ్లాదం, నయకోవిదుడైనటువంటి బాలుని. నయం అంటే తెలుసు కదా, ఇంకా నయం. నయం అంటే నీతి, ధర్మం, శాస్త్రం, సత్యం, ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ. నయకోవిదుడు అంటే తత్వ విచారంలో పండిపోయిన మహానుభావుణ్ణి, ఏది సత్యమో తెలిసిన మహానుభావుణ్ణి, ఏది నీతియో తెలిసిన మహానుభావుణ్ణి. నీతి అంటే నడవలసిన పద్ధతి. మహానుభావుడిని పాఠశాలలో చేర్చారు. వాళ్ళు చెప్తూ ఉంటే చాలా జాగ్రత్తగా విన్నాడు. అది నాకు అక్కర్లేదని లేదు, ప్రతిదీ స్టడీ చేస్తారండి. ఇదే సార నిస్సార వస్తువులు తేల్చేయాలి కదా. ఈ మహానుభావుడికి సారం ఏంటో తెలిసిపోయింది, ఇవి ఎంత నిస్సారమో ఇప్పుడు తేల్చాలి. వాడు చెప్పేవన్నీ జాగ్రత్తగా గ్రహించాడు, తెలిసిపోయింది సత్తువ. అందుకే వాడిని ఏం వ్యాఖ్యానించలేదుట. ఎందుకంటే ఇది కాదు మంచి అని చెప్పడానికి ఎంతో కొంత మంచి ఉంటే ఇది మంచి చెడ్డ చర్చ చేయొచ్చు. ఎలాగూ పనికి బాను చదువులు వీడికి చర్చ ఎందుకు అనుకున్నట్టండి. ఇక్కడ ఏ పగది వారు చెప్పిన ఆ పగదిని చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు. ఎందువల్ల తానన్నీయు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. రమ్యమైన మాట, నిరూఢమనీష. అతడికి నాకు డౌట్ అండి, ఆయనకి లేదండి. నిరూఢమనీష అంటే బుద్ధి స్థిరంగా నిలబడింది సత్యమునందు. ఇవన్నీ మిథ్యలు, ఇందులో ఏది చెప్పినా మిథ్యలే, నిలిచేవి కావు అని తెలుసు గనక ఇవి నిస్సారమని శుభ్రంగా తెలిసిపోయింది. ఆలించి పఠించనన్నీయు, ఇవన్నీ జాగ్రత్త చదువుకున్నాడు. కానీ చదువుతున్నప్పుడు చదివేస్తూ ఉన్నమతి పోయింది అన్నట్లుగా జరగలేదు. దీనికి ఉన్నమతి పోకూడదు, పరమాత్మ యందు ఉన్నమతి పోకుండా చదువుకున్నాడు ఇవన్నీ అన్నాడు. అందుకే ఆలించి పఠించనన్నీయు చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. ఆ విష్ణు భక్తి ఏమీ చదవలేదు, అలా చదువుకోగలగాలండి. అదే అప్పుడు భక్తుడినేనండి, ఫలానా పుస్తకం చదివిన వెంటనే నాస్తికుడిని అయిపోయింది వాడిని పాపయ్య అంటారు. ఇక్కడ దానియం దృఢంగా నిలబడి చూడు, వాడు ఎంత డొల్లో తెలుస్తుంది ఇక్కడ. అది కావలసింది ఇక్కడ. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని ఎలా చదివేస్తున్నాడో తెలుసుకుందామని ఉబలాట పడిపోయాడు ఎవడు? హిరణ్యకశిపుడు. ఇది ఒక తొందర ఉంటుందండి.
ఇంకా పిల్లాడికి అప్పుడప్పుడే చదువు వస్తుంటుందో లేదో వాడిని పట్టుకొచ్చేసి ఏం చెప్పే నాన్న అని అడుగుతుంటారు. అలా తెప్పించుకున్నాడు. వెంటనే ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు. ప్రభువు కదా పిలిస్తే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు ఒంట్లో. కూర్చున్నాడు ఆయన. పుత్రం అంకమారోప్య పెట్టుకుని పప్రచ్ఛ అడుగుతున్నాడు మహానుభావుడు. చూడండి, పైగా పోతన గారు ఇక్కడ చాలా రమ్యమైన భావం అన్నారండి. ఎందుకంటే పోతన గారు ఇక్కడ ఇంత భాగవతాన్ని అంత పెంచారు పులహ చరిత్ర వచ్చేటప్పటికల్లా. అసలు మహాత్ముడు తపస్వి తన తపస్సునంతటి తన గ్రంథంలో ప్రతి చోట చూపిస్తాడు. కొన్ని చోట్ల తపస్సు పొంగి కనిపిస్తూ ఉంటుంది. అలా పోతన గారి తపస్సు పొంగి కనిపించే ఘట్టం ప్రహ్లాద చరిత్ర. అది నిన్నటి వరకు వ్యాసుడి మాటలతో వెళ్ళిపోయాం, కానీ వాళ్ళు పోతన గారు రాకపోతే లాభం లేదు మనకి. కృష్ణుడు ఊరుకోడు, అందుకే వాయిని తెచ్చుకున్నాం మనం. ఏమి అందంగా ఇస్తారు ఇక్కడ. సైకాలజీ చెప్తున్నాడండి. తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళ సైకాలజీ పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుంటారు. ఇంకా పంపిస్తారో లేదో వాళ్ళు కేజీలకు పంపించేటప్పుడే ఒళ్ళో పెట్టేసుకుంటారు. పెట్టుకుని ఎవరైనా ఇంటికి వస్తే మా పిల్లాడు చదువుతున్నాడు తెలుసా, నాన్న రైమ్ చెప్పు అంకుల్కి అంటారు. ఇంకా అంకులు బాధ ఉంటుందండి. ఆ రైమ్ ఏం పెద్ద కొత్తదా, ట్వింకిల్ ట్వింకిలే ఎన్ని మార్లు వెళ్ళలేదు, కానీ వీడి ముచ్చట వాళ్ళ మీద పెడుతూ ఉంటాడు. ఇంకా వాడు ట్వింకిల్ ట్వింకిల్ అంటూ ఉంటే ఇదేం గోలని వాడు అనుకున్నా వీడు ఊరుకోడు, చెప్పు చెప్పు అంటుంటాడు. ఇదో లక్షణం. ఏం చేస్తాం, తల్లిదండ్రుల సైకాలజీ. కనుక నేను అడుగుతున్నానని మీరేం అనుకోకండే అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే తల్లిదండ్రుల లక్షణం అది. అదేమిటంటే అనుదిన సంతోషణములు, జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకులకున్ కర్ణయుగల సద్భూషణములు. వాడు ఎన్ని తొక్కు పలుకులు పెట్టినా రోజు వినాలని సరదా. ఆఫీసు నుంచి బాస్ చేత తిట్లు తిని అలసిపోయి ఇంటికి రాగానే నన్న అని వాడి మీదకి పడగానే అంత అలసట పోతుంది. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, జనకలకున్ కర్ణయుగల సద్భూషణములు. టింకిల్ టింకిల్ అంకుల్ గాడికి చిరాకే, కానీ అంకుల్ కొడుకు పాడితే వాడికి ఇష్టమే. ఏం చేస్తావు, ఇవి సహజమే. కాబట్టి నేను ఆ ముచ్చటపడి అడుగుతున్నాను అని. నాన్న బాగా చదువుకున్నావా? పప్రచ్ఛ. చూడండి, ప్రశ్న జాగ్రత్తగా వినండి. పాపం ప్రహ్లాదుడు ఏం తప్పులేదు, తేడా ఉంటే ప్రశ్నలో ఉంది. కథ్యతాం వస్తా మన్యతే సాధు యద్భవాన్ వత్సా కథ్యతాం. నాయన చెప్పు, నువ్వు చాలా చదివే కదా, అందులో మన్యతే సాధు యద్భవాన్, ఏది మంచిదనుకుంటున్నావో అది చెప్పు. ప్రశ్న ఇదే అడిగాడండి మహానుభావుడు. ఎందుకంటే అన్ని చదివినవన్నీ ఆఖరు పెడితే ఇప్పుడు ఆయన అసలు బిజీ, ముల్లోకాలు పాలించేవాడికి బిజీ ఉంటుంది కదా, కనుక ఏది బాగుందో ఒక మాట చెప్పి అన్నాడు. అంతే. మన్యతే, ఇన్ని చదివే కనుక ఏది బాగుంటుందో చెప్పు. పోతన గారు కూడా చక్కగా చెప్పేశారు. పుత్ర నీకెయ్యది భద్రం వయ్యున్నది అనగానే మహానుభావుడు నమస్కారం చేసి అడిగిన ఫస్ట్ తత్సాధు మన్యే అసురవర్య. ఓ రాక్షసరాజాధిరాజా, నేను మంచిది అనుకుంటున్నాను చెప్తున్నాను విను. ఇది చదవగా నాకు అర్థమైపోయింది. ఇదే ఏమిటో చెప్తున్నాడు. ఆయనంత సూటో ఈయనంత సూట్ అండి. తర్వాత ప్రశ్న వల్ల డిస్కషన్స్ మొదలైతే మాటలు పెరిగాయి, కానీ ఒక ప్రశ్న ఒకే సమాధానం చక్కగా చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రహ్లాదుడి పాఠాల్లో లెసన్ నెంబర్ 1. ప్రహ్లాదుడు నేర్చుకున్న పాఠం కాదు, నేర్పిన పాఠం రాక్షసరాజుకి. మనకు చెప్తున్నాడు అనుకుందాం. ఇక్కడ నుంచి భాగవత కోర్స్ లెసన్ నెంబర్ 1. ఎవరయ్యా దీనిలో ప్రొఫెసర్? ప్రహ్లాద. ప్రహ్లాదుని ప్రొఫెసర్ చెప్పిన భాగవత క్లాసెస్లో లెసన్ నెంబర్ 1లో మనం ఉన్నాం. అలా లెసన్గా స్టడీ చేయండి. ఇక్కడ ఎంత అందంగా చెప్తున్నాడు. దేహినాం సదా సముద్విగ్న ధియాం అసగ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత అసత్గ్రహాత్. మొట్టమొదటి చెప్పాడు, ఏది లేదో అది ఉందని పట్టుకు వేలాడుతూ ఉంటారు అందరూను. అది అర్థమైపోయింది. మిథ్యాత్మకమైన జగత్తు సత్యమని పట్టుకుంటూ ఉంటారు, సత్యమైన భగవంతుని పట్టరు. మిథ్య పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏదైనా ఉంటే పట్టుకోండి నేను చెప్తా. కానీ సముద్విగ్నధియాం, ఎప్పుడూ ఉద్విగ్నతే ప్రతి దానిలోని. ఆ పట్టుకోవడం దేని పట్టుకున్నాడు దానివల్ల వచ్చే లక్షణం అది. ఏం చేస్తాం దానితో? వీడు గొప్ప వాడు తక్కువ అని ఒక ద్వంద్వభావం ఏర్పడుతుంది, భేదబుద్ధి ఏర్పడుతుంది. ఈ భేదబుద్ధి మిథ్యాత్మకమైన జగత్తు చూడడం వల్ల వచ్చింది. ఎందుకంటే ఏమండి ఇంత గట్టి గట్టి మాటలు చెప్తే ఆయనకు అర్థమవుతుందా అండి హిరణ్యకశిపుడికి? అనకూడదండి. హిరణ్యకశిపుడికి అర్థమైనట్టు చెప్పాలని ప్రహ్లాదుడిని నిర్దేశించకూడదు. మహాత్ములు వాళ్ళు గుండె భాష గొంతులోంచి పలుకుతారు, వాళ్ళ అనుభవాన్ని పలుకుతారే తప్ప ఇంకేం పలకరు. అయితే అవతల వాడు బాగుపడాలని ఆర్తితో పలుకుతారు. వాడికి అర్థం అయ్యేలా చెప్పాలని తాపత్రయపడతారు. అయినా అర్థం కాకపోతే కర్మ అంటారట దాన్ని. మొత్తానికి మహానుభావుడు చెప్పడం మాత్రం చక్కగా చెప్పేస్తున్నాడండి. ఎప్పుడైతే ద్వంద్వముల యందు మిథ్యాత్మకమైన జగత్తు యందు ఆసక్తి ఏర్పడుతుందో వెంటనే ఇది నాకు మంచి అది నాకు చెడ్డ, వీడు నావాడు వీడి పైవాడు అనేది ఏర్పడుతుంది.
ఎప్పుడైతే ఆ రెండు ఏర్పడ్డాయో దానితో రాగద్వేషాలు, కోపతాపాలు, వీటితో గృహం అనే చీకటి నీతి లోపల తిరుగుతుంటాయి. గృహం అంధకూపం, అందులో పడిపోయాడు, పడ్డాడని కూడా తెలియదు, అది వచ్చింది బాధ. అలా పడిపోయి తిరుగుతాడు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే అడవికి పోయి హరిని ఆశ్రయించాలి. ఇదొక్కటే నాకు తెలిసిన మార్గం. అడవికి పోయి అనే దానికి రెండు అర్థాలు భాష్యకారుల ద్వారా మనం గ్రహించవచ్చు. వనంగత, ఇదేంటండి పిల్లాడిని పాఠాలకు పంపిస్తే రాగా నువ్వు అడవికి పోనా అన్నా అంటున్నాడు. ఇలా వస్తూనే అడవికి పోనడం ఏంటండి? అడవికి పోవుట అంటే ఏమిటి? రెండు అర్థాలు. అడవిలో ఉండేవాళ్ళు మహర్షులు, కానీ అడవికి పో అంటే సత్పురుషుల సాంగత్యం పొందాలి ముందు. ఎందుకంటే సత్యవస్తువు పట్టే వరకు, అది కావాలనే తపన పుట్టే వరకు, దాన్ని సాధించేయడానికి బుద్ధి పెట్టే వరకు కూడా సత్పురుషుల సాంగత్యం అవసరం. వాళ్ళు ఈ మూడు చేయగలరండి. ఇక్కడ పరమాత్మ తిప్పగలరు. వాళ్ళు నిరంతరం సద్వస్తు 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 అని చెప్తూ ఉంటే తిరుగుతుంది. అందుకే వనం, అడవికి పో, మహర్షులను ఆశ్రయించు, వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా హరిమాశ్రయేత, హరిని ఆశ్రయించి. ఇంతే ఇక్కడ గొప్ప మార్గం చెప్పాడు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. అసత్యాన్ని సత్యం అనుకుని తిరుగుతూ గృహం అనే చీకటి నూతిలో తిరిగేవారు సత్పురుషులను ఆశ్రయించి పరమాత్మను శరణి వేడి తరించడమే మార్గము. ఇది నేను చెప్తున్నా, ఇది సాధు, ఇది గొప్ప మార్గము. చెప్పేశారండి, అయిపోయింది. రుచించిందా లేదా తర్వాత. ఉత్తమ మార్గం అడిగేవి ఇదే చెప్పాను. ఇక్కడ తక్కువ సమయంలో హైదరాబాద్ వెళ్ళడానికి రూట్ ఏది అంటే హైవే, అంతే. నాకు భయం బాబు, నేను వెళ్ళలేను బాబు, నీ ఇష్టం అఘోరించు, నన్ను అడిగే రూటు అది నేను చెప్పేశాను. ఇక్కడ ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక, ఇళ్లను చీకటి నుయ్యి, ఎంత అందమైన మాట అండి. ఇక్కడ గృహం అంధకూపం అనే మాటకు అంత అందమైన, చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. మరేమనమంటావయ్యా? కనిపిస్తున్న ప్రపంచం అంతా కనబడుతూ ఉంటే సర్వమున్నతని దివ్య కళామయమంచు, కనబడే ప్రపంచమంతా విష్ణులీల అని తెలుసుకో. ఎప్పుడైతే కనిపించేదంతా విష్ణులీల అని నీకు తెలుస్తూ ఉంటుంది, విష్ణువుని ఇక్కడే అనుభవిస్తావు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఏకాంతాన్ని ఆశ్రయించు. మనమంటే ఏకాంతం. మొదట ఏం చెప్పుకున్నా? సత్పురుషులు. ఇంకోటి ఏకాంతం. ఎప్పుడు విషయలంపటత్వమేనా? ఏకాంతాన్ని ఆశ్రయించు. ఎవడు రాలేదే, నాకేం తోచట్లేదు, ఎవడు రాలేదు కనుక హాయిగా విష్ణుని స్మరించుకోవచ్చు. తెలుసుకోవాలి. హిమాలయాల్లో ఒక యోగి, ఇటీవల జరిగిన కథ, సాధన చేసుకుంటున్నాడు. గొప్ప సంపన్నుడు అని చూడాలని వస్తున్నట్ట. శిష్యుడు ప్రతిరోజు ఇప్పుడు కుదరదు పోని పంపించేస్తున్నాడు శిష్యుడు ఆయన్ని. ఎందుకంటే అతను వచ్చిన ప్రతిసారి పక్కన బెటాలియన్ జనాలు వీళ్ళందరితో వస్తున్నాడు, ఇంతింత కానుకలు పట్టుకుని. ఒకరోజు మాత్రం ఏమీ లేకుండా ఒంటరిగా వచ్చేట. అప్పుడు గురుగారు లోపల ఉన్నారు, వెళ్ళన్నట్టండి. శిష్యుడు కూడా తెలివైన వాడే. వెళ్ళగానే ఆయన అలా ఉండి, వచ్చేవనైనా కూర్చంటే, పాపం ఇంతవరకు పాపం మీరు ఏకాంతంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు నేను మీకు డిస్టర్బ్ చేశానే అన్నాడు. డిస్టర్బ్ అనేది కరెక్టే, కానీ ఇంతవరకు ఏకాంతంలో లేను, ఇంతవరకు నేను పరమాత్మతో ఉన్నాను, ఇప్పుడు ఒంటరిని అయిపోయినయ్యా నువ్వు రాగానే అన్నట్టు. వాళ్ళు బహిర్ముఖత్వం ఒంటరితనం బెంబేలు ఎత్తిపోతారు, పరమాత్మతో ఉన్నట్టు. అది అందుకే ఎప్పుడైనా ఒక క్షణమైనా ఏకాంత దర్శనమీవా, ఎదురెదురుగా నీవు నేనే ఏకాంత దర్శనమీవా అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఎంత అందమైన మాట ఇక్కడ. అటువంటి స్థితి, అది ఏకాంతం అనే మాటకి నిజంగా విషయ సంగం లేకుండా మనంతట మనం కూర్చుంటే మన లోపలి చప్పుడు వినగలమండి. ఇక్కడ ఒక భాగవతోత్తముడు అంటాడు, నీ వేణుగాను ఆకాశ వీధిలో వాయు వీధులు నిరంతరం మోగుతుంది, కానీ చప్పుళ్ళు వినడం అలవాటైపోయి నేను మౌనాన్ని ఆశ్రయించకపోవడం వల్ల ఉన్న వేణుగానాన్ని వినలేకపోతున్నాను అన్నాడు. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప విషయం అండి. భగవంతుడి వేణునాదం ఎప్పుడూ ఉంది, కానీ మన ఇతర చప్పుళ్ళు వినడం అలవాటు చేసుకుని కాసింత కుదురునివ్వక అనుభూతిని పొందలేకపోతున్నాం. ఒక్కసారి మౌనంగా ఉంటే ఎన్ని పొందొచ్చండి అనుభూతి. ఆ మౌనంగా ఉండరా అంటే లోకాన్ని ఆలోచిస్తూ ఉంటాం, అది కూడా బాధ అక్కడ. అందుకే తారడవి నుండుట మేలు, అంత అందమైనటువంటి మాట అన్నాడు. సుత్వా పుత్రగిరో దైత్య, వెంటనే కోపం వచ్చింది. ఎందుకంటే వాడికి అందరు నచ్చని విషయం ఒక్కటే, హరిమాశ్రయేత. విష్ణు శబ్దం వినగడగానే కోపం వచ్చింది వానికి. కోపం వచ్చి ఆ పక్కన వాడి వైపు చూశారు గురువులు, ఉడికిపోతున్న ఇదేంటి మీరు చెప్పని పాట ఇదన్నారు. వెంటనే అనుకుంటూ ఉంటే పిల్లలదేం తప్పుందిలే, ఎట్టాడిన నట్టాడుదురు. ఇదొక సైకాలజీ అండి. తన పిల్లాడు కింద పడిపోతే ఎవడు తోసాడా అని చూస్తాడు, వీడు పడ్డాడు అనుకోడు. ఇదొక సైకాలజీ ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి. ఎట్టాడిన నట్టాడుదురి టిట్టని పలుక నెరుగరి తరుల శిశువులు దట్టించి ఎవ్వరేమని
పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్. చిచ్చుబుడ్డిలో మందు కూరినట్టు వీడి బుద్ధిలో ఆ విష్ణు బుద్ధిని కూరేశారు మేడం. ఎవడు పట్టించాడు? నాకుం చూడగ చొజ్జమయ్యడు కదా నా తండ్రి, ఈ బుద్ధితా నీకుం లోపల దోచను, పరులు దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవుల్ పలికిరో, ఈ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, అతడిని వర్ణింప నీకేటికిన్. నువ్వు విష్ణు విష్ణు అన్నవే, వాడు మన ఫ్యామిలీకి శత్రువాడు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ బాబాయిని చంపేశాడు తెలుసా, మీ పిన్నాన్ని క్రోడంబై పిన తండ్రి చంపే అటువంటి వాడు. వాడిని కీర్తిస్తావా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ఇంట వంట అయినాడు బుద్ధుల్లో. నీకు ఇలా ఎక్కడొచ్చింది? నాకుని చూడగతో జమియడు కదా నా తండ్రి, ఈ బుద్ధితా నీకు లోపలతో వచ్చానో, నీకు సహజంగా పుట్టిందే వాడిని ఎక్కించాడా, లేక ఏకాంతంలో వీళ్ళు నేర్పారా? చెప్పు. మనకు వాడిని వర్ణించకూడదు నైనా. మనం చేయాల్సిన ఘనకార్యాలు చాలా చల్ల ఉన్నాయి. ఇవన్నీ పట్టుకుని వేదాంతం ఆత్మ వద్దు మనకి. సురళం దోలుటయో మనం చేయాల్సిన ఘనకార్యాలు. దేవతల్ని వెంటబెట్టడం. సురళం దోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేధించుటయో, ముని ప్రవరలను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ నాగపతులను నాశంబునొందించుటో, ఇవి మనం చేయాల్సిన ఘనకార్యాలు. ఇవి చేయకుండా హరియంచున్ గిరియంచు ఏలచెడ మోహాందుండవై పుత్రక. హరిగిరి అని పాడైపోతాయి ఉంటాయ్యా, తెలుగుతనం అండి. హరిగిరి అని పాడైపోతాయి ఉంటాయ్యా నువ్వు అనవసరంగా అని చెప్పిన వెంటనే గురువులు చూస్తున్నారు. మేము చెప్పనవన్నీ చెప్తున్నానండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బుద్ధి అంటే, స్వపరశ్చేత్యసద్గ్రాహ పుంసాం యన్మాయయాకృత విమోహిత ధియాం దృష్ట తస్మై భగవతే నమః. ఈ నాన్న మాట్లాడే మాటలు చూసి ఈయన హోప్లెస్ అనుకుని భగవంతుడికి దండం పెట్టుకున్నాడు ఆయన. తస్మై భగవతే నమః ఏంటంటే, భగవానుని మాయ చేత వ్యామోహం పొందిన వారిలో తన పర అని ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహం నిజానికి వాస్తవం కాదు. ఎవడి మాయ వల్ల జీవులు ఇలాంటి భావాలకు లోనవుతున్నారో ఆ మాయాధీశుడైన భగవానునికి నమస్కారము చెప్పి, సయదానువ్రత పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే. అసలు ఈ వేరనే భావం దేనివల్ల వస్తుందంటే అవివేకం వల్ల వస్తుంది. దీనికి పశుబుద్ధి అని పేరు. ఈ అసద్గ్రహం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గ్రహం పోవాలంటే, అసద్గ్రహం పోవాలంటే అనుగ్రహం ఉండాలయ్యా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అసత్యాన్ని పట్టుకుని నువ్వు దాని నుంచి బయటపడాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం అనే మాటకి అర్థం ఏంటంటే, విశ్వమునంతంతటా వ్యాపించి ఉన్నవాడని వాడిని గ్రహించితే అనుగ్రహం. అది అనుగ్రహ శబ్దానికి ఇక్కడ అర్థం. ఇక్కడ అన్వయ వ్యతిరేకాత్. ఇప్పుడు గుర్తొచ్చిందా? జన్మాద్యస్య యదోన్వయాత్. అది అసద్గ్రహం వదిలిపెట్టు, అనుగ్రహం కావాలి. అన్యయేష తథోన్యోహమితి భేదగత అసతి సయదా అనువ్రత పుంసాం. ఆ అనుగ్రహం ఉంటేనే కానీ భేదబుద్ధి తొలగదు. కనుకనే పరమాత్మ అనుగ్రహం లేనప్పుడు ఎలా తొలగుతుంది అనుకుంటూ పరమాత్మని స్మరణ చేస్తున్నాడు. పైగా నీకు ఎక్కడి నుంచి పుట్టిందో అడిగావు కనుక నేను చెప్తున్నాను చూడు. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః చక్రపాణేర్యదృచ్ఛయా. ఎదురుచ్ఛయా తనంత తానుగా, లేదా ఈశ్వరేచ్ఛ చేత. అంతే. నువ్వు కారణం చెప్పలేనప్పుడు ఈశ్వరేచ్ఛ. ఎదురుచ్ఛయా తనంత తానుగా నాకు పరమాత్మ మనసు వెళ్ళిపోయింది. అలా కూడా వెళుతుందా అంటే దీన్ని సహజాకర్షణ అంటారు. ఏం చేయమంటావు? ఇనప ముక్క సూదంటురాయిని ఆకర్షించడానికి ఇనప ముక్కకి పాఠం చెప్పక్కర్లేదు. సూదంటురాయిని ఆకర్షించుము, వెళ్ళుము, తగులుకొనుము, ఎట్టు తగులుకొని వలన అనగా అని ఇనప ముక్కకి చెప్పక్కర్లే. అది సహజంగా వెళ్ళి తగులుకుంటుంది. అదేవిధంగా నేను కూడా పరమాత్మ పట్ల సహజంగా ఆకర్షింపబడుతున్నాను. ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి కరగచున్నది. ఆ విధమున దైవయోగమును చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఏం చేయమంటావు? పిచ్చనుకుంటే పిచ్చనుకో, నా మనసు అటు వెళ్ళిపోతుంది. ఏం చేయమంటావు? ఇక్కడే మనం ఒకప్పుడు పరమహంస చెప్పిన మాటను తెలుసుకోవాలి. జీవుడికి దేవుడికి సహజాకర్షణ ఉంది అన్నాడు. అందుకే వాడిని పట్టుకోవాలండి. సహజ బంధం అది గనక దానికోసం. అసహజ బంధాల కోసం పీకులాడుతున్నాం, పాకులాడుతున్నాం. సహజ బంధం వాడిది. మరి సహజ బంధం అయితే సహజాకర్షణ ఉంటుంది అన్నారు. వెంటనే శిష్యులు లేచెట్టు, మీరంతా చెప్పారు కానీ నాకు ఆయన మీద ఆకర్షణ కలగలేదంటే, నేను చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే నాయన. ఇనప ముక్కకి అయస్కాంతం పట్ట సహజాకర్షణ ఉంటుంది కానీ ఇనప ముక్క బురదలో కూరుకుపోతే అయస్కాంతాన్ని ఎలా పట్టుకోలేదో మాలిన్యంలో పాపంలో కూరుకుపోయిన జీవుడు పరమాత్మ పట్ల ఆకర్షితుడు కాడు. కనుక ముందు కడుక్కునే ప్రక్రియ మొదలుపెట్టు, తర్వాత సహజంగా ఆకర్షింపబడతావు.
ఎంత చెప్పినా భగవల్ లక్షణం అనుభూతి కలగలేదండి, ఆకర్షణ కలగలేదంటే కడుక్కోవలసింది చాలా ఉందండి అని అర్థం ఇక్కడ. ఈ యొక్క మాటని పట్టుకుని పరమభాగవత శిఖామణి అయిన ఆచార్యులు పరమహంస చెప్పినటువంటి మాట ఇది ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, పైగా సహజాకర్షణ అంటే ఒక్కసారి రుచి తెలిసాక సహజంగా ఆకర్షింపడి రుచి తెలుస్తుంది, మరి వాడు ఇటు రాడు, ఏం చేయమంటావు? తెలియనంత వరకే ఇది తెలుసుకో ఇక్కడ. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచ కలదూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు పుణ్యందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చెరనేర్చు వినిత గుణశీల మాటలు వేయునేల. మత్తెక్కేవాడు మాట ఎలా ఉంటుందో ఇక్కడ కనబడుతుందండి. లేకపోతే అంత మాట ఏమిటండి, మధ్యలో గ్యాప్ లేకుండా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము. మత్తెక్కితే కానీ ఇలాంటి పదం అనలేరు. ఎక్కడ గ్యాప్ కూడా లేదే. అంత మత్తెక్కన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడితో తాదాత్మ్యం చెంది అంత మత్తెక్కేడు పోతన. అందువల్ల అంత అందమైన పదం వచ్చింది. సహజ భక్తికి ఈ పద్యము వ్యాఖ్యానం. ఎందుకంటే కుసుమం పట్ల తుమ్మిది ఆకర్షితురాలవుతుంది. అలాంటిది గొప్ప కుసుమం దొరికిందనుకోండి, దానికి ఎలా ఉంటుంది? మందార మకరందం. మందారం అంటే మనం అనుకున్న హైబిస్కస్ కాదు. మందారం అంటే కల్పవృక్ష కుసుమం అని అర్థం. మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు. కల్పవృక్ష కుసుమాల్లోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వస్తుందని చెప్పు. పిచ్చి కానీ ఆ లేత చిగుళ్ళు కొరికేటువంటి కోయిల పిచ్చి పువ్వుల దగ్గరికి వెళుతుందో చెప్పు ఇక్కడ. అదేవిధంగా పుణ్యేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్ర నిహారములకు పున్నమినాడ చంద్రుని వెన్నెల్ని ఆస్వాదించే చకోర పక్షి మంచు ధార వద్దకు వెళుతుందో చెప్పు. అటువంటిది విష్ణుభక్తి. ఇన్ని విధాలుగా వివరిస్తూ నా మనస్సు ఆ నారాయణుని యొక్క పాదపద్మ మకరంజ ధ్యానం అనే మత్తు పొంది పొంది మత్తెక్కిపోయిందయ్యా, అందుకే ఇంకొక వైపు రాదు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఇక్కడ. అత్యద్భుతమైనటువంటి శాశ్వతమైన సహజమైన సత్యమైన మాధుర్యం ఎవరి దగ్గర ఉందో అది పొందేక ఆభాసానందాల కోసం ఎవడైనా వస్తాడో చెప్పు. సహజానంద స్వరూపుడైన పరమాత్మ ఆ ఆనందం అనుభవించగట్టు రమ్మంటే నేను వస్తానని చెప్పు. సూర్యుడు ఉదయిస్తున్నా ఇంకా దీపాలు వెలిగించుకుంటే ఎవడైనా ఉంటాడో చెప్పి పిచ్చిన ఆయన అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. పిచ్చిన ఆయనే పాపం నాయనగారు కదా, కానీ పిచ్చింది కదా అది ఇక్కడ. కానీ రాత్రిపూట సూర్యుడు లేడు కనుక దీపాలు వెలిగించుకుంటున్నారు మీరందా. అవే పెద్ద కాంతులు అనుకుని ఈ దీపం కంటే ఆ పెద్దది, ఇది కంటే పెద్దది అని కబుర్లు ఆడుకుంటున్నారు మీరందరూ చీకట్లో. సూర్యుడు ఉదయించినొక్క ఇవన్నీ కనబడతాయా? అయితే ఆర్పేస్తావు, లేకపోతే పట్టించుకో, అంతే కదా. అలాగే సూర్యుడు ఉదయించినప్పుడు చిన్న చిన్న దీపాలు ఎలా పట్టవో భగవద్ అనుభూతి ఉదయించిన వాడికి ప్రాపంచిక విషయ సుఖాలు అలా పట్టవు. ఒకటే మాట అన్నారు ఇక్కడ. ఇది ప్రేమజనిత వైరాగ్యం అన్నారండి పరమహంస. ప్రేమజనిత వైరాగ్యం. అంతేగాని ఇవన్నీ నష్టంటండి, పనికిరావట, చాలా ప్రమాదంట, వదిలేయాలట, ఈ టాటాలు అక్కర్లేదు. ఆ అనుభూతి పొంది వదిలేయడం ఉంది, అది ఇంకా గొప్పది. ప్రేమజనిత వైరాగ్యం అనేది వివేకజనిత వైరాగ్యం కంటే గొప్పది ప్రేమజనిత వైరాగ్యం అన్నారు ఇక్కడ. చాలా విశేషమైనది. వాడికి నిజంగా పట్టవు. అంటే ఒక బ్రహ్మజ్ఞానికి భక్తుడికి ఉన్నటువంటి విషయం చూడండి. జ్ఞాన సాధనకి మొట్టమొదటి విషయములు నిస్సారం తెలుసుకుని విడిచిపెడతాట. వీడు భగవంతుడి ప్రేమ కలిగి అసలు బట్టి పట్టించుకోడు, ఇంకా గొప్పవాడు కదండి ఇక్కడ. ఎంత బాగుంది ఇక్కడ. అది విషయం. దోమలు ఉంటే దాన్ని తొలగించుకోవడానికి చాలా తాపత్రయపడతావు. దోమలే లేని సీమలోకి చేరాక ఇంకా దోమలు తొలగించుకునే ప్రయత్నం లేదు, అది తెలుసుకోండి ఇక్కడ. కనుక మనందరూ దోమల సీమలో ఉన్నాం, విషయాలసలు అక్కడ అన్ని పరికరాలు కావాలి, ఏం చేస్తాం? అక్కడ ఏమీ అక్కర్లేదు. అది సహజ భక్తి యొక్క లక్షణం. సహజ భక్తుడు దొరికాడు కనుక భక్తి శాస్త్రం పొంగుకుని వెళుతూ వస్తుంది, అంతే. వాడిని చెప్పడానికి సరిపోతాయి ఇక్కడ. ఎంత అందమైన నిర్వచనం చెప్పాడు. వెంటనే హిరణ్యకృష్ణుడికి మహా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎప్పుడైతే ఆగ్రహించి పిల్లవాడిని చూస్తున్నాడో గురువులు చెప్పారు, ఇదేదో పొరపాటు పడ్డాడు, మరొక్కసారి మాకు అవకాశం తీసుకెళ్ళి చెప్పుకొస్తామని తీసుకెళ్ళారండి ఆయన ఇక్కడ. అది తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం పోయింది? కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి పైగా అతన్ని బంధించేనా చెప్పాలని చెప్పి కట్టుదిట్టాలు ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. ఆనీయత మరే వేత్రం, అరే బెత్తం తీసుకురారా, వీడి పని చెప్దాం. వేత్రపడి బెత్తం ఇలా చెప్పి అతన్ని బెదిరిస్తూ బతిమలాడుతూ అన్ని రకాలుగా చెప్తూ ఉంటే ఆయన అల్లరి పెట్టాడండి. చెప్పినామని బుద్ధిగా వింటున్నాడు. మేమేం చెప్పామో చెప్పంటే పొల్లు పోకుండా చెప్తున్నాడు. దీని అర్థం చెప్పంటే వాళ్ళకి తెలియని వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నాడు. శాస్త్రానికి తెలియని వాడు ఏం కాదు.
నాకు అవేం తెలియని నాన్న అనలేదు, నాకు అన్నీ తెలుసు కనుక చెప్తున్నాను, దేనికి పనికిరాని అని అంటున్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ, అన్నీ తెలుసు కనుక చెప్తున్నాడు, వదిలేయలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ, అన్ని తెలుసుకుని చెప్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. పైగా అనుకున్నాడు, వీడున్నాడే మన అందమైన రాక్షస కులంలో చెడబుట్టాడు అన్నాడు. వాళ్ళందరూ ఒకటి గుమిగుడితే ఇదే మాట అంటారు. మరి ఏం చేస్తాం? దైతే చంద్రమనే జాతోయం కంటకద్రుమ. పైగా విష్ణువు ఒక గొడ్డలి, మన రాక్షసుల వంశం అనే అరణ్యాన్ని నరికేసే గొడ్డలి విష్ణువు. ఆ గొడ్డలికి ఆధారంగా ఉన్నటువంటి పిడి ఈ ప్రహ్లాదుడు అన్నారు. చాలా గొప్ప మాట చెప్పారండి. అర్థమైందా ఇక్కడ? పిడి అంటే వీడిని పట్టుకుని వీడి ఆధారంగా తీసుకుని విష్ణు మనల్ని నరికేస్తాడు. ఋషుల పుత్రులు కదా, కరెక్టే చెప్పారు. వీడిని ఆధారంగా తీసుకుని రాక్షసులు నరికేస్తారు. అంతేకాదు, ఇంకొక అర్థం ఉంది ఇక్కడ. గొడ్డలి జాతి వేరు, చెట్ల జాతి వేరు. కానీ గొడ్డలి నరకాలంటే చెట్టులోంచి పుట్టిన కర్రే సాయం చేస్తుంది గొడ్డలికి, అప్పుడు వచ్చి నరుకుతుంది. కానీ మన నుంచి పుట్టిన రాక్షసుడే విష్ణువుకి సాయం అందిస్తున్నాడు. ఇది ఇంత మరి మహానుభావులండి, కవి కొడుకులు కదా. శుక్రాచార్య పేరు కవి, అందుకోసం వాళ్ళ కొడుకులు కనుక మంచి కవిత్వం చెప్పారు ఇక్కడ. మొత్తానికి అరే వీడు బాగానే ఉండే, అక్కడ అలా పలికాడు, కానీ ఏదో వాళ్ళ నాన్న చూసి అలా మాట్లాడేశాడు, కానీ అది బాగా చెప్తున్నాడు కదా అనుకున్నట. అటు చండు అమర్కుడు ఇంకా పర్వాలేదు, మన వాళ్ళ నాన్నగారికి తీసుకెళ్ళి ఈయన ఘనత చూపిద్దామని చక్కగా తీసుకెళ్ళారు. వెళ్లే ముందు అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మ ముద్దాడి చక్కగా అలంకారం చేసి ఇప్పుడు నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంది. తీసుకొస్తున్నారని మూలంలో ఉంది. పోతన గారికి కనబడ్డాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకొస్తున్నవాడు ఎలా ఉన్నాడు? ఎదురుగా హిరణ్యకశిపుడు కూర్చున్నాడు, ఆ పిల్లాన్ని తెస్తున్నారు. వాళ్ళ నడకోలా ఉంది. హిరణ్యకశిపుడి దగ్గర భయంగా నడుస్తున్నారు. కానీ వీడిని ఎలా ఉన్నాడంటే అడుగడుగున్న కుమాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చెర్చువాని అంకించు తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయముగా చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్య చీరి గురుడు ముందరకి ద్రొబ్బి తండ్రికి మృక్కుమనియే. ఎటువంటి వాడు భాగవతోత్తముడు యొక్క పిక్చర్, ఆ రూపం. ప్రహ్లాదుడు బొమ్మ గీదరుచుకుంటే ఇలా గీయాలండి. అడుగడుగునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాని. అడుగు వేస్తున్న కొద్దీ ప్రతి అడుగులోని విష్ణు చింతన మానలేదు ఆయన. ఆ విష్ణు చింతనతో, ఆ విష్ణు చింతన అనే మాధుర్యంతో తనని తాను మరచి ఉన్నటువంటి వాడు. అంతేకాదు, ఆ భక్తి చూస్తుంటే సామాన్యమా అండి? బ్రహ్మాది దేవతలు కూడా అభ్యాసము చెయ్యలేని భక్తి ఒక రూపము కట్టినట్టున్నాడు మహానుభావుడు. ఇక్కడ అద్భుతమైన భావాన్ని, ప్రహ్లాదుని యొక్క పరాభక్తి స్వరూపాన్ని పోతన గారు ఆవిష్కరిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మగారికి కూడా విష్ణు భక్తి ఉంది, కానీ లోకం గురించి చూస్తూ దీన్ని నెగ్గుకి రావడం ఎలాగా అని ఆలోచనతో విష్ణుభేద భక్తి. లోకమే పట్టకుండా లోకేశ్వరుడే పట్టిన భక్తి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. చూసారా? అందుకే భక్తి పదవి బ్రహ్మ పదవి కంటే గొప్పది. అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ భక్తి. ఆ పరాభక్తి ఒక రూపం కడితే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. కొందరు కోపం ఒక రూపం కడితే ఒకలా అలా వాడా అన్నట్టు కనబడతారట. కొందరు నిద్ర ఒక రూపం కడితే అలా ఉందా అన్నట్టు కనబడతారట. వాళ్ళకి ఏ లక్షణం కొట్టొచ్చినట్టు కనబడుతుందో అది వాడు అసలు స్వభావం అర్థం. ఇతడు భక్తి ఒక రూపం కట్టిందా అన్నట్లున్నాడు. హరిభక్తి పుంభావమైన వాని. ఈ భక్తి ఇప్పుడు పుట్టిందా? మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చెర్చువాని. తల్లి కడుపులో ఉన్నప్పుడే పరమాత్మపై బుద్ధి పెట్టినవాడు. అంతేకాదు, తనలో ఉన్న ఏ నారాయణుడు అతడే సర్వమునో ఉన్నవాడు. సర్వమునా వ్యాపించిన ఏ బ్రహ్మమో అతడే తనలో ఆత్మగా ఉన్నవాడన్న ఎరుక కలిగినవాడు. అంకించు తనలో ఉన్న అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమనుచు చెలుగువాని. ఇన్ని ఉన్నప్పుడు గుణాలు చూడండి. వినయం, కారుణ్యం. ఆయన హిరణ్యకశిపుడి దగ్గర భయం లేకుండా మాట్లాడుతున్నాడు. భయం లేకుండా మాట్లాడి ఏనన్నా ఏమనుకున్నావు అనలేదు. అత్యంత వినయంగానే ఉన్న సత్యం చెప్తున్నాడండి. అది వినయ, కారుణ్య, వివేక, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే సద్గుణాలు విష్ణు భక్తుడి దగ్గర సహజంగా ఉంటాయి. ఎందువల్ల? సద్గుణాలు లేనిది విష్ణువు దొరకడు. విష్ణువు దొరికితే సద్గుణాలు వదలవు. అదొకటి ఉన్నది అన్నాడు ఇక్కడ. ఇది అనంత కళ్యాణ గుణాభిరాముడైన నారాయణ్ణి ధ్యానించాలంటే నీకు కొన్ని గుణాలైన ఉండాలి. కొన్ని గుణాలు నీ దగ్గర ఉంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చాక ఉన్న గుణాలు పోవు, గుణాలు వృద్ధి చెందుతాయి అన్నాడు ఇక్కడ. అందుకే ఆయన దగ్గరున్న గుణములు సద్గుణంబులెల్ల సంఘంబులయ్యి వచ్చి అసురరాజ తనయునందు నిలిచి పాసిచనవు
విష్ణుబాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ. సద్గుణాలు గుంపులు కట్టొచ్చి ఆయనలో ఉంటాయి. వదలు ఏం చేయమంటావు? కొందరు పాపం సద్గుణాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అంటే వాడు సహజంగా లేవు కనుక అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి. కానీ మహాత్ముల దగ్గర సద్గుణాలు సహజంగా ఉంటాయి. అవి ఎలాగుంటాయి అంటే, నారాయణుడి దగ్గర అనంత కళ్యాణ గుణములు ఎలా ఆయన్ని విడిచిపెట్టవో అదేవిధంగా ఆయన భక్తులను కూడా గుణములు విడిచిపెట్టవయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకే వినయ కారుణ్య బుద్ధి వివేక వీటన్నిటికీ ఆటపట్టయినవా అని. అలాంటి వాడు తనను తాను మైమరిచి ఉండి అక్కడ నిలబడగానే వాడు ముందుకు తోసి దండం పెట్టమన్నారు. వెంటనే పాదయోపతితం బాలం, పాదాలపై పడిన పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమిరి ప్రేమగా చూస్తుంటే, ఇతరికి అన్ని శాస్త్రాలు తెలుసండి, బాగా తెలుసు, గొప్పవాడు, తెలివైన వాడు, తీర్చిదిద్దాం అంటే ఈ రోజు కోసం చూస్తున్నా నేనా, చాలా సత్యం. ప్రహ్లాద అనుచ్యతాం తాత స్వధీతం కించుదుత్తమం. మళ్ళీ ప్రశ్న జాగ్రత్తగా వినండి. చాలా చదివేవి కదా, ఏదో ఒక ఉత్తమమైన విషయం చెప్పు అన్నాడు. పాప ఆయన ఉత్తమమైన చెప్పండి, అదే మ్యాథమెటిక్స్లో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి చెప్పేవాడు. ఆయనకి ఏం పోయింది పాపం. జాగ్రఫీలో దాని గురించి ఏమంటావు అంటే అది చెప్పేవాడు. ఆయనకి ఏం పోయింది? ఈయన అడగడమే అడుగుతున్నాడంటే చాలా చదివే కదా, ఉత్తమం అంటే ఏంటో చెప్పన్నాడు. పోతన గారు భవది యోత్కర్షమం చూపవే అన్నాడు. ఇక్కడ నీ టాలెంట్ ఏంటో బయట పెట్టన్నాడు. ఉన్న టాలెంట్ చెప్పాడు. ఆయనకి ఏం పోయిందండి ఇక్కడ. వెంటనే మొదలు పెడుతున్నాడు. పాఠం నెంబర్ 2, లెసన్ నెంబర్ 2. మీరు అంటే పీరియడ్స్ మీద ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద చెప్తున్నాడు లెసన్స్ అన్నీ కూడా. ఇక్కడ ఒకేసారి చెప్తే ఎక్కడం కష్టం. అందుకే ముందు లక్ష్యం చెప్పేశారు కదా, ఏంటని మర్చిపోలేదని మొదటి పాఠం. ఈయన వాడు ఎప్పుడు మర్చిపోయాడని కసిపడి ఎక్కనే లేదు, మర్చిపోవడం ఏంటి. ఈయనకి మొదటి పాఠం బాగా గుర్తుంది. ఇల్లుని చీకటి నూతు లోపలం ద్రెళ్ళక ద్వంద్వ భావాలు వదిలిపెట్టి సత్పురుషులను ఆశ్రయించి హరిశరణాగతి వేడు. అయిపోయింది కదా. ఎలా శరణి వేడాలంటే కంటిన్యూటీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. 9 విధాలైన భక్తి మార్గాలుంటాయి. వీటితో పరమాత్మను ఆశ్రయించండి. ఇందులో ఏదో ఒకటి కాదు, ఒకదానితో ఒకటి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒకదానితో ఒకటి వెళ్ళాలి భక్తి, ఒకదాని తర్వాత ఒకటి. 3 విషయములు. ఏదో ఒకటి, ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. 3 రకములుగా 9 భక్తులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఆయనైతే ఒక మాట అన్నాడు కానీ సూత్రం మరి వ్యాఖ్యానం అవసరంగా. అందుకే ప్రహ్లాదుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలండి, స్వామి తర్వాత ఎప్పుడు వస్తాడు ప్రధానంగా, మనకెందుకు. ప్రహ్లాదుడి మాటలు విని ఆనందిద్దాం. అందుకే ప్రహ్లాదుడు చెప్పిన మాటలు భాగవతంలో ఒక దగ్గర చేర్చితే ప్రహ్లాద గీత అని పేరు పెడితే అది భాగవత ధర్మబోధిని, దాని పేరు భాగవత ధర్మబోధిని. వ్యాసుల వారు కూడా ఇది తెలుసుకుంటారా నాయన అని చెప్పడమే అని ఉద్దేశం. ఆ ధర్మబోధ చేస్తున్నాడు ఇక్కడ. ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ. నవలక్షణముల భక్తి అన్నాడు ఇక్కడ. నవ విధము కాదు, నవలక్షణములు. నవలక్షణముల భక్తిది అన్నాడు. ఈ భక్తితో పరమాత్మని చేరుకోవాలి. ఎలాగూ పట్టుకున్న విధానం శ్రవణం. ఇప్పుడు పరిశీలిద్దాం. ముందు భగవంతుడు అంటే ఏంటి తెలిస్తే కదండి ఆయన మీద ప్రేమ. నారాయణుడో విష్ణువో శివుడో అమ్మవారు, ముందు పేరు లేదా రూపం లేదా చరిత్ర లీల తత్వం విన్నావు కదా. కనుక మొట్టమొదటి ఏంటి? శ్రవణం, గ్రహించడం. శ్రవణం ద్వారా విన్నాక కీర్తనం. విన్న వెంటనే ఓహో అంత గొప్పవాడా నారాయణ అన్నావు కదా, అదే కీర్తన, మరొకటి కాదు. కీర్తనగా హార్మోనియం పెట్టి పాడేది అని మాత్రమే కాదండి. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామరూపలీలా గుణమాధుర్యములు తెలిసిన తర్వాత అనుభూతితో ఆహా అని తిరిగి నువ్వు అంటావే, దాని పేరు కీర్తన అన్నాడు. ఎంత రమ్యమైనటువంటి మాట. అది కీర్తన అంటే. దాని తర్వాత అలా కీర్తించి ఇంకా ఆయన మర్చిపోలేక స్మరణ చెయ్యాలి. 3వ దశ అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. ఇక్కడ మొదటి 3 జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ 3 గట్టిపరుచుకుంటే తర్వాతవన్నీ వచ్చేస్తాయి ఉంటుంది భక్తిశాస్త్రం మరొక చోట. కానీ 3ంటిని మహాసాధనం అంటారు. ఇది బాగా చేసుకోవాలన్నాడు. ఈ 3 రోజు ఉంటే శ్రవణం అయిపోయిందండి. రేపటి నుంచి కీర్తన కాదు, శ్రవణం కాలంలోనే కీర్తన చేయించుట. అంటే ఒకటి అయిపోగానే రెండో దగ్గరికి వెళ్ళారంటే మొదటి వదిలేయకూడదు. దానితో దీన్ని పట్టుకోవాలి, దీనితో దాన్ని పట్టుకోవాలి. అలా వెళుతూ 9 కలిపి పట్టుకోవాలి. అది తెలుసుకోవాలి. దీని నుండి దానికి వెళుతూ దానితో దీన్ని పట్టుకుని క్రమంగా వెళ్ళి అన్ని కలిపి పట్టుకో. అది దీని యొక్క అర్థం. అందుకని నేను ఎప్పుడో స్మరణ లెవెల్ దాటిపోయాను కనుక శ్రవణం చేయను అన్నాడు వాడు శ్రవణం కీర్తనం విష్ణోహో. శ్రవణం అంటే చెవి శరీర సంబంధి, కీర్తనం వాక్ సంబంధి, స్మరణం మనస్సంబంధి. కనుక త్రికరణాలు 3ఇంట్లో పనిచేస్తున్నాయి కానీ 3ంటిని ముందు పెట్టాడు ఇక్కడ. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. దాని తర్వాత పాదసేవనం, స్వామి పాదాలని సేవించుట.
పాదసేవనం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే వినయభావంతో స్వామిని చేరుకొనుట, ఆశ్రయించుట, పాదసేవనం అనే మాటకి. దాని తర్వాత అర్చనం, దాని తర్వాత అర్చనము చెప్పారు ఇక్కడ. అర్చించుట, ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి. వందనం, అర్చన తర్వాత వందనం. వందనం అంటే నమస్కారం. నమస్కారం చాలా గొప్పది, దానికి ఆత్మయజ్ఞం అని పేరుటండి. చూడండి, మిగిలిన ద్రవ్యయజ్ఞాలు, నమస్కారం నీ నుంచి ఇస్తున్న భగవంతుడికి, అందుకే ఆత్మయజ్ఞం. నా మమ నమః అన్నాడు ఇక్కడ, తదుత్పన్నమే. అందుకే నిన్ను నువ్వు అర్పించుకోవడమే. కొన్నాళ్ళకి అహం బ్రహ్మాస్మికి ఇవ్వడానికి పనికొచ్చే మొదటి మహావాక్యం నమస్కారం అంటే ఇది. చూడండి ఇక్కడ ముందు అది అలా క్రమంగా నమః అహం బ్రహ్మాస్మి అర్థానికి తీసుకెడుతుంది. అందుకు దాన్ని వందనం అనే దాన్ని ప్రధానంగా చెప్పారు ఇక్కడ. వందనం అనేక రకాలు, అందుకే నమస్కారాలు బహుభేదాలు ఉన్నాయి, అన్ని కలిపి ఒక దానిలో చెప్పేశారు. నమస్కారానికి ఎంత ఉందా అండి అంటే అది ప్రత్యేక ప్రవచనంగా చెప్పుకోవాలి. నమస్కారం గురించి గట్టిగా చెప్తే నమ్మకం అయిపోతుంది, అంత విశేషం ఉన్నది నమస్కారానికి. అది సాధారణంగా శిరస్సు వంచి చేతులు వంచి నమస్కరించుట, మోకాళ్లపై నమస్కరించుట, ప్రదక్షిణ నమస్కారం, సాష్టాంగ నమస్కారం ఒకటేమిటి, తనువు చే వందనం అనరించుచున్నారా. అది ఇక్కడ తనువు యొక్క అర్పణం నమస్కారం ద్వారానే తెలియబడాలి, అందుకు వందనం అని చెప్పబడుతూ ఆ తర్వాత దాస్యం, దాస్యభావం, పరమాత్మ పట్ల దాస్యభావం. దాస్యం అంటే అత్యంత వినయం. దాసుడు అంటే అర్థం ఏంటండి, ముందు వాడి దగ్గర ఉన్న క్వాలిఫికేషను, వాడి దగ్గర చిత్తం అనాలి, ఇక్కడ వంగిపోవాలి. అలా అహంకారాన్ని అణచి ప్రవర్తించడం దాస్యం అన్నారు ఇక్కడ. చాలా విశేషమైన మాట దాస్యభక్తి. అందుకే దీని నుంచే మనకి సేవ అనేటటువంటి మాట కూడా కలిసింది. సేవాశక్తికి కూడా దీన్నే చెప్తారు ఇక్కడ, దాస్యం, సేవ. భగవంతుడు నేను సేవ చేస్తామండి అంటే ఒక మాట చెప్పాడు, అనుకూలాచరణం దాస్యం, భగవంతుడికి అనుకూలంగా చరించుట. దాసుడు ఎప్పుడు యజమానికి అనుకూలంగా ఉంటాడు, యజమానికి ప్రతికూలంగా ఉండడు. ఉంటూ ఉద్యోగం హుస్టింగు, అలాగా భగవంతుడి దగ్గర అనుకూలంగా ఉండాలట. ఆయన దగ్గర అనుకూలం అంటే ఏమిటి, ఆయన శాస్త్రముఖముగా చెప్పిన ధర్మాన్ని ఆయన ప్రీతిగా ఆచరించడమే దాస్యభక్తి, ఇంకోటి కాదు ఇక్కడ. ఆయనకు అనుకూలం, అది ధర్మ విరుద్ధంగా పెడితే నచ్చదు. నేను సత్యం పలకకపోతే అవతలవాడు ఏదనుకుంటాడో అని కాదు, నేను సత్యం పలకకపోతే నా రాముడికి ఇష్టం ఉండదు అని సత్యం పలుకుతూ ఎవడైతే ఉంటాడో వాడు దాసభక్తుడు. ఇక్కడ చేసే ప్రతి పని కూడా భగవత్ప్రీతిగా చేస్తూ తదనుకూలాచరణ అనేటువంటిది దాస్యభక్తి కింద చెప్తారు, చాలా విశేషం. తర్వాత సఖ్యభక్తి, సఖ్యభక్తి వచ్చింది. సఖ్యభక్తి అంటే పరమాత్మ నాకు మిత్రుడు, చనువు పెరిగిపోతుందండి, అది తెలుసుకోండి. ఇక్కడ దగ్గరతనం పెరుగుతుంది. శ్రవణ కీర్తన స్మరణల కంటే దగ్గర వాళ్ళం అయిపోతున్నాం, చూసారా, ఒకదాని తర్వాత ఒకటి దగ్గరతనం పెంచుతుంది. ముందు దాసుల్లో చేరాడు, కొద్ది రోజులు మసలగానే ఫ్రెండ్ అయిపోయాడు. కానీ లోకంలో మీరు ఒకటి దాసుల్లో చేరి కొన్నాళ్ళు భుజం మీద చేయేస్తాడంటే తంతాడు, కానీ మా స్వామి ఆయన కూడా భుజం మీద చేయేస్తాడు అన్నటువంటి వాడు ఇక్కడ. అది సఖ్యభక్తి. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ, సఖ్యభక్తి. పరమాత్మ నాకు స్నేహితుడు, ఎందుకు అలా అనుకోవాలి, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి, అక్కడ కలపాలి. ఎందుకంటే భగవంతుడు నా స్నేహితుడు అన్నాక ధైర్యంగా బ్రతకాలటండి. స్నేహితుడు అంటే హితము కలిగించువాడు. అందుకే భగవంతుడు నమ్ముకున్నాను కనుక నాకు అన్నీ మంచిగా జరుగుతాయని ధైర్యంగా ఉండాలిరా అన్నట్టు. అప్పుడు భక్తున్నాడు, మీరు చెప్పింది తప్పండి అని. ఏమిటా తప్పు, భగవంతుడిని నమ్ముకున్నాం కనుక నాకంతా మంచిగా జరుగుతుంది కాదు, భగవంతుడిని నమ్ముకున్నాం కనుక నాకు జరిగేదంతా మంచి అనుకో అన్నాడు ఇక్కడ. ఇది చాలా గొప్ప విషయం అండి. సఖ్యభక్తిలో మళ్ళీ పూర్ణత్వం ఇది ఇక్కడ, అది సఖ్యభక్తి. చూసారా, ఆ భక్తిలో ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి వారిని నిశ్చయించుకోవలసినదే. ఈ సఖ్యభక్తి పెరిగిపోతే తర్వాతి భక్తి ఆత్మనివేదనం, తనని తాను సమర్పించుకొనుట. అంటే ఏమర్థమవుతుంది, తను మన్ను ధన సబు అంటాం, తనవన్నీ సమర్పించుకోవడం కాదు, తనని సమర్పించుకునుట. అంటే తాను అనే భావాన్ని పరమాత్మ ఎందు సమర్పించుట. ఆఖరికి నేననే భావం కూడా లేదు, అది ఆయనే. ఇంక చూడండి, అహంకారం పూర్తిగా అరిగిపోయిన దశ అది ఇక్కడ. అహంకారం పూర్తిగా అరిగిపోతేనే అహం బ్రహ్మాస్మి, తెలుసుకోండి. ఇక్కడ అహం కరిగిపోయింది, అందులో ఆయనలో కరిగిపోయింది ఇక్కడ. అది ఆత్మనివేదనం, తనని తాను సమర్పించుకునుట. 9 అయిపోయాక 10ది ఆలోచించి చెప్తారా? 10ది లేదు, తనను తాను అర్పించుకోవడానికి ఇంకేం మిగిలింది, ఏం మిగలలేదు. అందుకే శ్రవణంతో ప్రారంభమై ఆత్మనివేదనతో పరిపూర్ణమయ్యే 9 లక్షణాల భక్తి శాస్త్రం ఇక్కడ చెప్పాడు. ఇక్కడ 9 లక్షణాలు భక్తిలో, అంటే భక్తుడికి 9 లక్షణాలు కనబడతాయి, అది తెలుసుకోండి. ఇక్కడ ఆత్మనివేదన భక్తుడైనా భగవత్కథలు వింటాడు, ఎందుకంటే తన ఆత్మయ్య అయిన భగవంతుడు వినబడుతున్నాడు కనుక ఇంద్రియాలు అటు వెళతాయి. ఆయన్నే స్మరిస్తాడు, ఆయన్నే పూజిస్తాడు కనుక 9 కలిసి ఉంటాయి పూర్ణభక్తి దగ్గరికి వచ్చేటప్పటికి. ఇది తెలుసుకోవాల్సింది. ముందు ఒకదాని తర్వాత ఒకటి, ఒక దానితో ఒకటి, అన్ని కలిపి ఒక్కటి. ఇది
భక్తి నవలక్షణ. భక్తి అనేది ఒక పదం, నవలక్షణ 9 లక్షణాలతో ఉన్నది. విడివిడిగా చూడకూడదని చెప్పడం అందులో ఉన్నట్టు సూచన. పోతన గారు ఈ 9 చక్కగా చెప్పారు. కొంచెం ఆర్డర్ అటు ఇటు చేశారు, పక్కన పెట్టండి. కొన్ని అద్భుతమైన పదం ఇక్కడ పెట్టారండి పోతన గారు. మరి మనము శ్రవణం చేశాంగా, కానీ ప్రతిదానికి ఒకటి తగిలించన్నారు. 9ంటికి తగిలించుకుంటూ వెళ్ళన్నారు. ఏది తగిలించాలో మొదటి పదంగానే పెట్టాడు మహానుభావుడు పోతన గారు. వ్యాఖ్యానం: తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనమున్ సేవయునాత్మలో నెరుకయున్. ఇవి 9. అనునీ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిన్నమ్మి అన్నాడు ఇక్కడ. ఈ 9 మార్గాలతో హరిన్నమ్ము అన్నాడు. ఆర్డర్లు అటు ఇటు ఎందుకు వచ్చే చర్చ మనకు అనవసరం. కానీ తను హృద్భాషల ఇది పట్టుకో. అంటే మనసా వాచా కర్మణ ఈ 9 చేయి. అంటే శ్రవణానికి కూర్చున్నారు అనుకోండి, చెవులు ఇక్కడ ఇంకెక్కడో అన్నట్టు ఉండకుండా, కొంచెం చెవి కూడా ఉండదు, తనువు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా త్రికరణాలు ఇక్కడ ఉండాలి అన్నాడు ఇక్కడ. అది తనుహృద్భాషలన్నిటికీ తగిలించాలి. అంటే తనుహృద్భాషలతో శ్రవణం, తనుహృద్భాషలతో కీర్తనం, తనుహృద్భాషలతో స్మరణం. మూడింటితో చేయి. అది ఇక్కడ. కనుక అంత అందమైన పదాన్ని పెట్టి ఎలా ఉందంటే, చక్కగా అలంకరించుకున్న ముత్తైదువ బొట్టు పెట్టుకున్నట్టుగా తనుహృద్భాషలను బొట్టు పెట్టాడండి ఈ పద్యానికి. ఎంత రమ్యమైనటువంటి మాట పోతన గారి కవితా వైఖరి. అంతేకాదు, భక్తి అంటే ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ నిజానికి తర్వాత శ్లోకములు మూలంలో లేకపోయినా పోతన గారు అందించారు. కానీ మూలమైన భాగవతంలో మరొక చోట చెప్పబట్టేవి తెచ్చారు. ఎందుకంటే పోతన గారు కూడా పరిపూర్ణ భాగవత శాస్త్రం ఇస్తున్నారు. భక్తి అంటే ఏంటో కాదు, ఏ ఇంద్రియాలని ప్రపంచం అనుభవించడానికి వాడుతున్నావో ఆ ఇంద్రియాలని పరమాత్మ అనుభవానికి వినియోగించాలి. అదే మొట్టమొదటి చెప్పండి. ఇంతే భక్తి, మరేం లేదు. అంత సింపులా అండి? అంత తేలికండి. ఏ ఇంద్రియాలని ప్రపంచం అనుభవించడానికి వాడుతున్నావో వాటిని పరమాత్మ అనుభవానికి వాడి అయిపోయింది ఇక్కడ. ఎలాగూ కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి తగిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి, హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. ఏమి పద్యం ఇచ్చారండి మహానుభావుడు. ఈ చెప్పే తీరు ఎలా ఉందో పరిశీలిద్దాం. నువ్వు ఇంద్రియాలతో ఈ పని చెయ్యు అని చెప్తే ఒక తీరు, ఈ పని చేసే ఇంద్రియమే అసలైన ఇంద్రియము ఆ చెప్పడం ఇంకా ఘాటుగా ఉంది చెప్పారు. అది చెప్పే తీరు ఉండాలండి ఇక్కడ. కానీ చేతితో భగవంతుని పూజించుము అని చెప్తే ఏం లాభం? భగవంతుని పూజించే చెయ్యే చెయ్యినాయన, ఇంకేమున్నది? అంత అలా చెప్తే గట్టిగా ఉంటుంది ఇక్కడ. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః, యా ఏయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాల్ వారు ఇదే విషయాన్ని చూడండి ఇక్కడ. ఇంకేమీ లేదు. నువ్వనేది తింటున్నది, తాగుతున్నది, చూస్తున్నది, వింటున్నది, అంటున్నది, అనుకుంటున్నది, కదులుతున్నది, పట్టుకుంటున్నదే అయితే వీటన్నిటితో భగవంతుడిని పట్టుకో, అప్పుడు నువ్వు భగవంతుడితోనే ఉన్నావు. ఇంకేం కావాలి? మరి ఇన్ని ఇంద్రియాలు ఇవ్వడం పనికొచ్చింది కదండి. కమలాక్షు నర్చించు కరములు కరములు, ఎవడి చేతులయ్యా చేతులంటే ఆ నారాయణని అర్చించేవాడి చేతులే చేతులు, ఆయన చూసేవాడి కళ్ళే కళ్ళు, ఆయనకు నమస్కరించేవాడి తలకాయే నిజమైన తల, విష్ణువు గురించి వినే చెవులే నిజమైన చెవులు. రోజంతట్లో ఈ 2 గంటలు మనకి చెవులకు చెవులనే పేరు సార్థకమైనది. విష్ణుని ఆకర్ణించు వీనులు వీనులు. అంతేకాదు, మనస్సు మధువైరిని తగిలితే అదే మనస్సు. పాదములు భగవంతుని ప్రదక్షిణ చేసే పాదాలే పాదాలు. అందుకే క్షేత్రాలు ఎందుకున్నాయ్యా అంటే నీ పాదాలు నడిచి నీ పాదములు పవిత్రం కావాలి. పాదాల ఆధారంగా నడిచిన శరీరం పవిత్రమవుతుంది. అందుకే భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఇది ఆఖరికి చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ చేస్తే కానీ అది రాదు కనుక తెలుసుకోండి. ఇక్కడ బుద్ధి ఉంటే కదండి ఇవన్నీ చేస్తారు, నిజమే. కానీ ఇవన్నీ చేస్తే కానీ బుద్ధి రాదు, అదొకటి. అసలు ఇవన్నీ చేయాలని బుద్ధి ఉంటేనే కదా చేస్తారు. కానీ బుద్ధి ముందా, ఈ పనులు ముందా? ఇది కొంచెం చర్చే. ఏం పద్యం హాయిగా అయిపోయింది, మళ్ళీ ఎందుకంటే వెనక్కి లాగుతారు అలాగా. ఏం చేస్తాం? ఆ అందం వదులుకోలేకపోతున్నామండి ఇక్కడ. బుద్ధి ఉంటే కానీ ఇవేమీ చెయ్యం. ఇక్కడ ప్రవచనాన్ని రావాలని బుద్ధి ఉంటే కదా వచ్చారు. మరి బుద్ధిని చివరికి ఎందుకు చెప్పారు అంటే రావడం వరకే బుద్ధి పనికొచ్చింది, కానీ బుద్ధి భగవంతుడి మీద నిలవలేదే. కానీ ఇవన్నీ చెయ్యగా చెయ్యగా బుద్ధి అందుకు నిలబడిపోతుంది. అందుకు పురుషోత్తమున మీది బుద్ధి బుద్ధి అక్కడ చెప్పాడు, ఇక్కడయా అన్నాడు. అంతేకాదు, బుద్ధి ఏది చదువుతుందో ఏది తెలుసుకుంటే అది పట్టుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఎవరిని పట్టుకోవాలో వాడికి సంబంధించి చదువే చదువు. ఇంత ఒకటే మాట మరొకటండి.
మరొకటి లేదు ఇక్కడ. అందుకే ఒక ఆయన భగవంతుని చేరాలని మొత్తం లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతున్నానండి అన్నాడు. గురుగారి దగ్గరికి వెళ్ళి, పాడైపోతావరా బాబు అన్నాడు. మీరేంటండి చదువుకోవద్దంటున్నారు అంటే, మెడిసిన్ చదివేవాడు తీరిగ్గా ఉన్నానని చెప్పి లా బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్ ఇంట్లో చదువుకుంటే వాళ్ళని ఏమంటారంటే, ప్రొఫెసర్ గారు నీకెందుకు రావన్నీ అంటారు. లేదంటే టైం ఉంది, మెడిసినే చదువు, ఇంకా గొప్ప డాక్టర్ అవుతావు. ఇక్కడ ఏ మార్గం నువ్వు ఎంచుకున్నావో ఆ మార్గంలో పరిపూర్ణుడు అవడానికి కావలసినటువంటి బోధన కోసమే అధ్యయనం చేయాలి తప్ప పనికిమాలవన్నీ నెత్తుల్లో పోగు చేసుకోకూడదు. అందుకే అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తదుద్బోధక కార్యాన్ని కరణీయాని అన్నాడు మహానుభావుడు. ఇక్కడ అది చేయాలి ఇక్కడ. అందుకే దేవదేవుని ప్రకటించు, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఏ రోజయ్యా సార్థకం? ఏ రోజు భగవంతుని స్మరించావో అదే సార్థకం. అందుకే ప్రీతినైన ప్రాణభీతినైన కలిమి చేతనైన నిన్నేరీతి తలచిన దినమే సుదినము, సీతారామస్మరణే పావనము. యద్దినం హరిసల్లాప కథాపీయూషవర్జితం తద్దినం దుర్దినం మన్యే మేఘాచ్ఛన్నం నదుర్దినం అన్నాడు మహానుభావుడు. ముసురు పట్టేసిన రోజున దుర్దినం అంటారట. నా దృష్టిలో అది దుర్దినం కాదు. ఏ రోజు విష్ణు చింతన లేకుండా గడుస్తుందో ఆ రోజే దుర్దినము అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవత్స్మరణ లేకుండా గడిచే రోజు పేరు దుర్దినం. మన బతుకు హిస్టరీలో, డైరీలో ఎన్ని సుదినాలు ఉన్నాయో ఎన్ని దుర్దినాలు ఉన్నాయో లెక్క కట్టుకోండి. సుదినాలతో నిండిపోవాలి డైరీ. ఇది గ్రహించుతా చాలు ఇక్కడ. అందుకే దినమే సుదినము, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. అంతే కదా, గురువుగారు అక్కడ ఉన్నారు, తండ్రి అక్కడ ఉన్నాడు. ఏమన్నాడు, ఎవరికి ఎలా తగిలేయి చూడండి. కానీ భాగవతుడు ఒకరిని దెబ్బ కొట్టాలని చెప్పడు, చెప్పే మాటల్లో దెబ్బలు తగులుతాయి. ఏం చేస్తాం ఇక్కడ? నన్ను ఉద్దేశించి అన్నారు అని ప్రహ్లాదుడిని అనకూడదు. అక్కడ నువ్వు గురువుగారికి పడిపోయి రెండు. కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు, వీళ్ళు గురువులా అన్నట్టు అయిపోయింది. ఎవడు విష్ణువు గురించి చెప్తాడో వాడే గురువు. అంతే కదా నాన్న. ఎవడు నారాయణ్ణి చేరుకోమని ప్రబోధిస్తాడో ఆ నాన్నే నాన్న చెప్పేవాడికి కూడా అయిపోయింది. తండ్రి హరిజేరిమని ఎడి తండ్రి తండ్రి. బోధ చెప్పే పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. అది ముందుగా ఇలా చెయ్యమని చెప్పడం ఒకటి, చేస్తే బాగుపడతావు, చేస్తే బాగుపడతావని చెప్పడం బోధలో ఒక పద్ధతి. ఇది బాగుంటుంది. రెండో పద్ధతి ఉంది, వెంటనే చెయ్యకపోతే నాశనమైపోతావు. ఈ రెండో పద్ధతి గట్టిగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి. గురువులు అలాగే చెప్తారు. మా కృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడో చూసారా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనగానే చాలా బాగా చెప్పాడు. అజ్ఞశ్చ అశ్రద్ధ దానిచ్చ సంశయాత్మ వినశ్యత అన్నాడు మహానుభావుడు. ఇక్కడ శ్రద్ధ ఉంటే బాగుపడుతున్నాడు, శ్రద్ధ లేకపోతే నాశనం అయిపోతా ఉన్నాడు. రెండోది బాగా పనిచేసింది. పాఠంలో సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. కంజాక్షునకు గా నికాయంబు ఖాయమే. ఈ పద్యం అడి తిరిగిందండి అంతే. ఇంకోలా చెప్తున్నాడు. కంజాక్షునకు గా నికాయంబు ఖాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళసలిల బుద్బుదంబుగాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. అంత అందమైనటువంటి మాట. పశ్వాదయోరభిన్న అన్నాడు మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు. మహాపండితులై శాస్త్రవేత్తలై ఈశ్వర జ్ఞానం లేనివారు పశువులకి వాళ్ళకి తేడా ఏం లేదే అన్నాడు. ఇక్కడ ఆ మాటని ఇక్కడ మహానుభావుడు చెప్తున్నాడు. ఇక్కడ కంజాక్షణకు కానీ అంటే విష్ణువుకి వినియోగించిన శరీరం శరీరం కాదు. ఇదేంటండి ఇంత పెద్ద శరీరం, ఊపిరి కదులుతున్నది, దీన్ని పట్టుకుని కాదంటారేంటంటే, గాలి కదులుతుందని గొప్పదే అనుకుంటే తోలుతిత్తులో కూడా గాలి కదులుతుంది, అదంతా ఇదంతే అన్నాడు ఇక్కడ. కానీ భగవంతుడికి వినియోగించిన శరీరము తోలుతిత్తుతో సమానము. మరి నోరు నాది డబడబా గడగడా వాగుతోందంటే కప్పలు కూడా బెకబెక సౌండ్ చేస్తుంటే ఏం లాభం? పైగా ఎన్నో మాట్లాడుతూ వాడికి అర్థం లేదు. ఒక డక్క పట్టుకుని డబడబా మోగించో ఏముంది దానికి? మోగే డక్క ఎలా వ్యర్థమో విష్ణువు తప్ప ఇతర పలుకులు పలికే నోరు అంత వ్యర్థము. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. ఓ మా చేతులున్నాయండి చాలా గొప్పగా, అన్నీ కలిపి తింటూ ఉంటాం తెచ్చుకుని, ఏం లాభమయ్యా? అన్నీ కలిపి నోట్లో వేసుకునేది గరిటె ఉన్నదే అదంతా ఇదే అంతే. కర్రతో చేసిన గరిటె ఎంతో విష్ణువుని పూజించని చెయ్యి అంతా. ఇది తెలిసింది కదా. నేను బ్రహ్మజ్ఞాన్ని అయిపోయానండి అందుకే పూజ మానేసి అన్నాడు. మరి చేతులు ఉన్నాయా అని అడిగట్టు యోగి. ఉన్నాయండి. ఏం చేస్తున్నావు? తింటున్నావు, పనికి మాలిన పని.
బ్రహ్మజ్ఞానివైన చేతులున్నాయి కనుక పూజించు. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే భగవద్ అనుభూతి పొందిన వాళ్ళు కూడా శరీర స్పృహ పొందేక ఆ శరీరంతో భగవత్కార్యములే చేస్తాడు. చేతులు నికుని పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటున నేను వచ్చి తిని స్వామి అంటుంది శబరి రామచంద్రమూర్తితో. ఇది అర్థం చేసుకోవాల్సినది. అందుకే హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. నాకు చెంతెంత కళ్ళు ఉన్నాయండి, ఏం లాభం అండి? విష్ణువుని చూడని కళ్ళు గోడకు పెట్టిన కన్నాలు, తనుకుడ్యజాల రంధ్రములుగాక. బతుకంతా వెళ్ళిపోయింది హాయిగా విష్ణు చింతన లేకుండా. అదేమిటి హాయి అయ్యా? అలాంటి బతుకేనా? ప్రవాహంలో బుడగలు వచ్చిపోతూ ఉంటాయి. నువ్వు ఒక బుడగవి పో కాల ప్రవాహంలో విష్ణు చింతన లేనప్పుడు. అంటే లెక్క పెట్టాల్సింది ఏమీ లేదు, అందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, వ్యర్థం. ఎన్ని బుడగలు పుట్టట్లే ఎన్ని పోవట్లే, నీదే అంతే. విష్ణు చింతలేని విబుధుండి విబుధడే పాదయుగముతోడి పశువుగాక. మహాపండితుడండి, ఏం లేవం విష్ణు భక్తి లేదు. అందుకే పాండిత్యం కంటే భక్తి గొప్పది. కానీ బాధాకరం ఏంటంటే పండితులైనంత మాత్రాన భక్తి గురించి చెప్పేస్తాడని మనం అనుకుంటాం. అది వేరు ఇది వేరు. ఈ వస్తువు ఏ పాండిత్యం ఉండని భక్తులు ఉంటారు. ఆ భక్తుడి పాదాల మీద పండితులు పడాలి. ఎందుకంటే పాండిత్యానికి పరమార్థం భక్తి. భక్తి అనే పరమార్థం వైపు వెళ్ళే పాండిత్యం సరస్వతీ స్వరూపం, అందులో సందేహమే లేదు. కానీ భక్తికి ఉపయోగపడిన పాండిత్యం భక్తి లేని పాండిత్యం ఎందుకండి? అది ఎలాంటిదంటే ప్రాణము లేని వానికి బంగారు పాగజుట్టి ఆణిముచ్చ మురబందు బెట్టు రీతి అన్నాడు త్యాగయ్య. దాని అర్థం మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకయ్యా? భక్తి లేని వాడి పాండిత్యం ప్రాణం లేని శరీరానికి అలంకారం లాంటిది అన్నాడు. ఒకటే మాట, రమ్యమైనటువంటి భావాన్ని చెప్పాడు ఇక్కడ. అందుకే వాడు విష్ణుభక్తి లేని విభుధుడు 2 కాళ్ళ పశువు. సరిగ్గా బ్రహ్మ విద్య చెప్పేటప్పుడు శంకరులు అన్నదే, అటువంటి వాళ్ళు పశువాదులకి భేదం లేదు వాళ్ళకి వీడికి అన్నారు ఇక్కడ. ఈ విధంగా చెప్పగానే మహాకోపం వచ్చింది. మళ్ళీ హరికీర్తనే. పైగా నీకేం పర్వాలేదు మా మార్చుకు తీసుకొస్తామని తీసుకెళ్ళారు. ఇందుకు బడాయికి పోయి ఇదా చేసినది. పట్టుతర నీతి శాస్త్ర చెయ్యపారకు చేసేద నంచు బాలుని వటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు భృగుప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వేమిటయ్యా వేదవేత్తవి మా గురువుగారు అనుకున్నావు, ఇలాంటివి చేస్తావు నువ్వు అనగానే వెంటనే అన్నారు, బాబు మేమేం చెప్పలేదు మీ పిల్లాడికి, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పం. మాదేం తప్పులేదే బాబు, మేమెప్పుడు చెప్పలేదు వీడికి ఇలాంటి పాఠాలు. పోనీ ఇంకెవరైనా వచ్చి చెప్పారంటే నీ కొడుక్కి వచ్చి చెప్పే దమ్మెవడుకుందయ్యా. క్రూరులై పరులు చెప్పరు నీ చరణంబులాన సుమ్ము ఎప్పుడు నీ కుమారునకు. ఎప్పుడు ఇవి జరగవు. ఇంతయు నైజమనీషా. ఇప్పుడన్నట్ట నీ పిల్లవాడికి సహజ బుద్ధి. వీళ్ళు ఇప్పుడు చెప్పారు, అప్పుడే చెప్పాడు, వీళ్ళు వెళ్ళలేదు. నాకు సహజంగా పుట్టింది అన్నాడు. చూసారా, కోపం తాపం అహంకారం అజ్ఞానం ఉన్నప్పుడు మాట స్పష్టంగా ఉన్న చెవికి ఎక్కదు. ఇది పరిశీలించండి ఇక్కడ. అది అక్కడ గ్రహించాలి. ఆయన దాచిపెట్టాడండి, సరిగ్గానే చెప్పేశాడు. నన్ను ఏం చేయమంటే ఇనుము దగ్గర ఇనుము అయస్కాంతం వైపు ఎలాగో అలాగా నైసర్గికి మతిహి అని అన్నాడు ఆయన. పాపం ఆయన ఏం దాచిపెట్టాడండి? వాడిని తీసుకెళ్ళి పాఠాలు చెప్పి పట్టుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు గురువుగారులు. ఏమని? ఇదంతా నైజమనీషా అంటే నైసర్గికీయం మతిరస్య రాజన్ నియచ్చ మన్యుం కదదాస్మమాన. ఇది చెప్పాడు. నైసర్గికీయం, వీడికి సహజంగా వచ్చినటువంటి భక్తి ఇది. ఏం చేసుకుంటావు చూసుకో, నువ్వు నీ కోపంతో నియంత్రించుకో, కానీ తప్పును మాత్రం మా మీద రుద్దకు. ఇది అన్నారు. అనగానే చూశాడండి వాడి వైపు. ఇప్పుడు ఏమంటాడు? నచేద్ గురుముఖీయంతే కుతః అభద్రా అసతీమతి. గురువులు కూడా చెప్పకపోతే దుర్బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నీకా గురువులు చెప్పలేదు. లేదండి జెనెటికల్గా వచ్చిందంటే జీన్స్లో విష్ణుభక్తి లేదు, కోపం. నేను చేయమంటావు? అందుకని ఇంటా వంట అన్న మాట ఉంటుంది కదా. గురువులు చెప్పలేదు, ఇంటా వంట లేదు, ఎవడి వల్ల వచ్చింది చెప్పు. ఇప్పుడు కూడా ఆయన సహజ భక్తి అని చెప్తున్నా ఇదే ప్రశ్న. చూడండి ఇది ఇక్కడ ఎంత చెప్తున్నా అజ్ఞానం వదలదండి. ఇక్కడ మొదలుపెట్టాడు. వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులను పేరుకొనుము తగనామ్రోలను. వాడెవడు చెప్పినా ముందు ఇంకోటి నరకస్తానే తపన ఎప్పుడు పాపం. కానీ వాడు చెప్తూనే సరిగ్గా వినట్లేదు. తజ్జనులను పేరుకొనుము తగనామ్రోలన్ అనగానే ఒక్కసారి చూశాడు. నాన్న ఇది చెప్తే వచ్చేదే చెప్పు. ఇదివరకు నేను అనుకున్నాను అడవికి వెళ్ళి బాగుపడతావు, ఎక్కడికి వెళ్ళి బాగుపడతావు అని. ఇప్పుడు చెప్తున్నాను అడవికి వెళ్ళినా బాగుపడవని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే విషయాలలో అలా కూరుకుపోయి గృహము తద్వారా సంపాదించుకున్నటువంటి బంధము సంపద
ఇవే సత్యమును తిరుగుతూ తిరుగుతూ పెద్దల మాట చెవిని పెట్టని వాడికి వాడంతట వాడికి పుట్టదు, వాడికి చెప్పినా అర్థం కాదు, అడవికి పోయినా అర్థం కాదు. చూసారా ప్రహ్లాదుడికి ఎంత జ్ఞానం వచ్చిందో ఏమిటి? ముందు అడవికి వెళ్ళవనన్నా బాగుపడతావన్నాడు, ఇప్పుడు అడవికి వెళ్ళినా బాగుపడవునన్నా ఇది జ్ఞానం వచ్చిందనమాట. వీడు ఎప్పుడు చెప్పినా మారడన్న విషయం తెలిసింది ఎవరికి? ప్రహ్లాదుడికి. ఎంత చక్కగా వచ్చిందో. అంతేకాదు, ఎవరు చెప్పారని అడుగుతున్నావే, చెప్తే వచ్చే జ్ఞానమా ఇది? అలా వచ్చేటట్టయితే నీకు నేను చెప్పాను వచ్చిందా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక లక్షణం ఉందయ్యా మీ అందరిలో, ఆ లక్షణం ఉన్నంత కాలం ఎవడు చెప్పినా రాదు. ఇదన్నీ వినలేదు ఇలాంటివి, అందరికీ చెప్పలేదు ఇలాంటివి. కానీ స్థితి ఎలా ఉంది? ఎందుకు? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచెరబుట్టినే. అదేమిటో, ఒక పదార్థం నవిలి వదిలేస్తాం, కానీ బతుకు పదార్థం నవ్వులుతూనే ఉంటాం సారం లేకపోయినా. అది చర్విత చర్వణులు. ఏం మాట చెప్పారండి ఇక్కడ? కొత్త రుచి ఏమైనా ఉందా? నిన్న పడుకుని లేచి ఏం తింటాం, ఏం వండుకుంటాం, ఏం తోముకుంటాం, అదే మళ్ళీ వాళ్ళు అదే ఏమేమి ఉందని చర్విత చర్వడపు బతుకు. ఆ పదం ఎంత అద్భుతంగా చెప్పి నవిలిందే నవలడం, ఇంకోట్లేదు ఇక్కడ. అది పారేసి కొత్త నవ్వుళ్ళు కూడా లేదు, అదే నవ్వుళ్ళు. విషయ సుఖాలన్నీ చర్విత చర్వడాలే. ఎంత గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఏం బతుకయ్యా దీనికి? అందమైన పదాన్ని ఇచ్చారండి. బ్రహ్మజ్ఞానానికి అజ్ఞానానికి తెలుగులో టెర్మినాలజీ లేదనుకుంటాం. ఇద్దరు మహానుభావులు రెండింటికి టెర్మినాలజీ ఇచ్చారు. బ్రహ్మజ్ఞానానికి అద్భుతమైన తెలుగు టర్మ్ ఇచ్చింది విశ్వనాథ్ గారు. అచ్చపు తెలివి, అచ్చ తెలివి అంటే ప్యూరెస్ట్ నాలెడ్జ్. అచ్చ తెలివి అంటే బ్రహ్మజ్ఞానమే, మిగిలినవన్నీ ఇదే. మరి అజ్ఞానానికి అవిద్యకి అద్భుతమైన పేరు ఉండాలి అంటే పోతన గారు ఇచ్చేశారు. అచ్చపు చీకటి, ది ప్యూరెస్ట్ డార్క్నెస్. ఎంత అద్భుతంగా చెప్పారండి. అచ్చపు చీకటి అంటే వెలుగు జాడ ఇసుమంత కూడా సోకనంతగా అత్యంత చిక్కని చీకటి అండి. ఇక్కడ పొరపాటు కూడా సోకదు. ఇలాంటి చీకటి మీరు ఎక్కడ చూడలేరు. బహుశా మాతృగర్భంలో ఉందేమో తెలియదు. ప్రపంచంలో మీరు ఎంత కన్ను పొడుచుకున్నాక అనరాని చీకటిలోకి వెళ్ళినా ఏదో వెలుగు కనబడుతుందేమో కానీ అసలు పెద్ద చీకటి ఉందిట. ఏదండి? చీకట్లో ఉన్నారు కనుక వెలుగు గురించి చెప్పిన అర్థం కాదన్నాడు. ఆ చీకటి పేరు అజ్ఞానం, అవిద్య. సత్వస్తువుని తెలియక అసత్యాన్ని సత్యమనుకున్న అవిద్యకు పేరే అచ్చపు చీకటి. అచ్చపు చీకటి పడి గృహవ్రతులు. మళ్ళీ కపిల గీత ఇప్పుడు పనికొచ్చింది మనకి. గృహవ్రతులకి గృహస్థులకి భేదం ఉంది కదా. గృహస్థులు వేరు, గృహవ్రతులు వేరు. గృహస్థులై పంచయజ్ఞాలు చేస్తూ భగవద్ ఆరాధన చేసేవాళ్ళు గృహస్థులు. అసలు ఆ కర్మలంటికి తిలోదకాలు ఇచ్చేసి కుక్షింభరత్వము కుటుంబభరత్వమే లక్షణంగా బ్రతికే వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ టైటిల్ గృహవ్రతులు. భాగవతులు చీదరించుకునేటటువంటి బిరుదండి ఇది ఇక్కడ. గృహవ్రతులు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై ఎప్పుడు ఇంద్రియ విషయాల్లోనే ప్రవేశిస్తూ కూర్చుంటే వాళ్ళకి చెప్తే ఆవలింత వస్తుంది కానీ జ్ఞానం వస్తుందా నాయనా? అది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఒకటి అలవాటైపోయింది. చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి. అటువంటి వారికి చెచ్చెర పుట్టునే వాళ్ళకి అంత తొందరగా కలుగుతుందా? పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా ఇచ్చినా రాదుటండి. ఎందుకంటే ఒక ఆయన ప్రవచనం చెరువు ప్రసాదం పంచబడును అని తాటికాయ అంత అక్షరాలతో పెట్టాడు. ప్రవచనం చెప్పబడి చిన్న అక్షరాలు పెట్టాడు పాంప్లెట్లో. ఇదేమిటండి ఇలా వేశారు మీరు? ప్రవచనం పెద్దగా పెట్టాలి కదా, ప్రసాదం పంచబడిన చిన్నగా ఉండాలి కదండి అంటే అది కనబడితేనే మా ఊళ్ళో వాళ్ళు వస్తారండి, లేకపోతే రారన్నాడు. అలా ప్రింట్ చేసినా రాలేదుట. ఏంటంటే ఏమిచ్చిననైనా అన్నాడు ఇక్కడ. ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. వీళ్ళకి చెప్తే రాదయ్య విష్ణు జ్ఞానం. మతిర్న కృష్ణే పరత స్వతోవా, పరత స్వతోవా. పక్కవాడు చెప్తే రాదు, వీడికి పట్టుదు. ఎందుకంటే మితోభిపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాంతమిశ్రం. గోభి విశతాంతమిశ్రం. ఇంద్రియాలను పట్టుకుని చీకట్లోకి కూరుకుపోయినటువంటి వాడికి ఈ ప్రపంచపు అనుభవాలు పునఃపునశ్చర్విత చర్వణానాం నతే విదుస్వార్థగతిం హి విష్ణు. ఒక్కటి ఈ జనులు ఏమనుకుంటున్నారంటే ఎంత చెప్పినానన్నా బాహ్య ప్రపంచాన్ని అనుభవించడమే పరమార్థం అనుకుని తిరుగుతున్నారు. ఏం చేస్తా? ఎంత చెప్పినా వాళ్ళకి తప్పదు. ఏం చేయడం? నతే విదుహు స్వార్థగతం హి విష్ణు దురాశయా హే బహిరర్థమానినః. వాళ్ళకి అదే అలవాటైపోయింది. అలా అలవాటైపోయిన వాళ్ళకి ఇవి చెప్పామనుకో వాళ్ళకి
ఇది ఆదర్శంగా స్వీకరించరు. వాళ్ళ దృష్టిలో మోడల్ ఆదర్శం అంటే భౌతిక జీవితంలో భోగాలతో బ్రతకడమే గొప్ప జీవితం అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తాం? అందుకు ఇది కాదయ్యా మరొక పరమార్థం ఉంది అంటే ఇదే పురుషార్థం అని భ్రమించుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, వ్యర్థం చేసుకుంటున్నారయ్యా. వాళ్ళకి జీవితం ఉంది కానీ వ్యర్థం అయిపోయింది, వాళ్ళు వాడుకోవట్లే. ఎందుకంటే బాహ్య ప్రయోజనమదే పరమార్థం అనుకునే వాడి జీవితం సరిగ్గా వాడుకోవట్లేదు. ఎలా అంటే గుడ్డివాడికి వెన్నెలు ఉంటుంది, వెన్నెలు వాడికి ఉంది కానీ వాడు వెన్నెలను అనుభవించట్లేదు. ఎందువల్ల? వెన్నెలని జీవితం అనుకుందాం, గుడ్డివాడిని అజ్ఞానం అనుకుందాం. అజ్ఞానికి జీవితం ఉంది, గుడ్డివాడికి వెన్నెల్లాగా. చూడండి ఇక్కడ. అలాగే అజ్ఞానికి జీవితం ఉంది, చెవిటివాడికి శంఖంలాగా. వాడు వ్యర్థం చేసుకున్నాడు జీవితం. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాక్షాపనముల్ నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్ లుబ్ధద్రవ్యముల్. ఇన్ని ఉపానాలు చెప్పాడు, ఒకటైనా ఎక్కుతుందేమో నన్ను ఇక్కడ. నాయన, గుడ్డివాడికి వెన్నెల లాంటిదో, చెవిటివాడికి శంఖం ఎలాంటిదో, పందికి సద్గంధం ఎలాంటిదో, బూడిదలో పూసిన హవ్యం ఎలాంటిదో, హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. రమ్యమైన బాట. హరిభక్తి లేని వాడి జీవితం రిక్తం వ్యర్థం. ఒకటి శూన్యం, ఇంకోటి వేస్ట్. ఇక్కడ రెండు చెప్పాడు. ఇక్కడ అఘాయరింద్రియారామో మోఘపార్థ సజీవతి. వాడు బ్రతుకున్న వ్యర్థుడయ్యా అన్నాడే పరమాత్మ. ఆ మాటని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ప్రహ్లాదుడు ఎంత మృదువుగానే మాట్లాడుతున్నాడు కదా. మృదువుగాన మాట్లాడబడితే నాన్నకోటి గురువుకు కూడా ముట్టుకెళ్ళేసేస్తుంటే మృదువు ఏంటండి? అలాగని కోపంతో మాట్లాడుతున్నాడా? లేదు, సత్యానుభవంతో మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏమీ లేదు. నైషామతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశ్యత్యనర్థాపగమో యదర్థ. ఒక్క మాట చెప్తున్నానన్నా, నేను నువ్వు కేటాయించిన గురువుల దగ్గర సర్వశాస్త్రాలు చదివేశాను. ఎక్కడైనా గొప్ప పరమార్థం దొరుకుతుందేమని. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షో నాథ వెయ్యేటికిన్. వేల మాటలు ఎందుకు? మళ్ళీ నువ్వు పిలిపించడం, మళ్ళీ క్వశ్చన్ చేయడం, మళ్ళీ చదవడానికి మించిన వేస్ట్. శోధింపంబడి సర్వశాస్త్రములు, వేల మాటలెందుకు? ఒక్క మాట చెప్తున్నాను. మాధవ సేముషీతరణ సాంగత్యమున్గాక దుర్మేధన్ దాటగవచ్చునే. అవిద్యని దాటాలన్నా, అవిద్యతో ఉన్న సంసారాన్ని దాటాలన్నా ఒక్కటే మార్గం, బుద్ధి విష్ణువుకు అర్పించడం తప్ప మరొకటి మార్గం లేదు. నాణ్యపంథా విద్యతే అయనాయ. ఇది తెలుసుకో. నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం. ఉరుక్రమ అంఘ్రిం. ఉరుక్రముడు అంటే త్రివిక్రముడైన వామనుడు. ఆ వామనుని యొక్క పాదపద్మాలపై బుద్ధిని నిలపడం మాత్రమే అనర్థమైన సంసారం నుంచి బయటపడడానికి పనికొస్తుంది. కనుక అర్థవంతమైనదనుకున్న సంసారం అనర్థం అని నీకు అనిపించకపోవడం అపార్థం. పరమార్థం ఒక్కటే, పరమ ప్రయోజనం. పరమార్థం అంటే అతి గొప్ప ప్రయోజనం, అదొక్కటే. అది పొందాలి అంటే, దీని నుంచి బయటపడాలి అంటే విష్ణు శరణాగతి తప్ప మరొక మార్గం లేదు అని మాట చెప్పి ఎప్పుడైతే నిలబడ్డాడో వెంటనే అంధీకృతాత్మా స్వత్సంగా నిరస్యతమహీతలే. అంతమందికు ఒళ్ళట్లో కూర్చోబెట్టుకుని తల నిమురుతున్నవాడు ఒక్క తోపు తోసారండి పిల్లవాడిని. పిల్లవాడు దవీమని పడి మళ్ళీ నిలబడ్డాడు. అలాగే రెండు చేతులు ఎంత వినయంగా చేతులకు జోడించి చెప్తున్నాడు. కింద తోసేసాక కూడా అలాగే నిలబడి నమస్కారం చేస్తున్నాడు. కోపంగా చూస్తున్నాడు. వెంటనే ఆజ్ఞాపించాడు, ఇదిగో గురువులు చెప్పేశారు, అన్ని చదివేశాడని, వీడిని తిన్నగా తీసుకెళ్ళి వధించరండి, సంహరించండి అని పంపించాడు. ఛింధ్యాత్తదంగం యదుతాత్మనోహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్. వీడినొక్కడిని చంపేస్తే అందరూ హాయిగా ఉంటాం. ఎందుకంటే నా పుత్రుడే ఒప్పుకుంటాం. నా శరీరంలో ఉన్న ఒక ఇంద్రియమే పాడయ్యింది అంటే చికిత్సకుడు దాన్ని ఖండించి వేరు చేసి శరీరాన్ని కాపాడుతాడు కదా. ఇతర అవయవాల్ని కనిపెట్టడానికి కాపాడడానికి దుష్ట అవయవాన్ని ఎలా ఖండిస్తారో మా కులాన్ని మేము కాపాడుకోవడానికి దుష్టుడిని సంహరించాల్సిందే. కనుక వెంటనే రాక్షస భటుని పిలిపించి ఇతన్ని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. ముందు వెనక ఆలోచించకండి. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకున్ గంతవ్యుడు పదమునకు పరంతవ్యుండనక చంపి రండి పడుచున్. వీడిని చంపిరండి, అంతేగాని మా రాజుగారి కొడుకు కదా అని మెత్తబడకండి అన్నారు. వాళ్ళు మెత్తబడే జాతి కాదు, అదుకుంటుంది వాళ్ళ దగ్గర లక్షణం. వాళ్ళ పేరే రాక్షసులు, దొరికిందే ఛాన్సు. ఎంతకాలం కడుపులో ఒగ్గబెట్టుకున్నారో కానీ వెంటనే ఎన్ని రకాల హింసించాలో అన్ని రకాలు హింసలు జరిగాయి. చంపేసేయడానికే చేశారు ప్రయత్నాలు, చలించలేదు మహానుభావుడు. ఆ చలించకుండా నిలబడ్డ ప్రహ్లాద స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ రేపు సమావేశమై మనం ధన్యులమవుదాం. స్వస్తి.